Question number 14. See the question. Ravi gives 40% of money to his wife. He gives 20% of the remaining money to each of his three sons. Now, half of the remaining money is retail expenses and he has deposited the remaining 12,000 rupees in the bank. How much money did Ravi have initially? ఓకే నా అయితే రవి దగ్గర ఇనిషియల్గా ఎంత ప్రిన్సిపల్ అంటే ఎంత అమౌంట్ ఉంది అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే టోటల్ 100%లో 40% ఎవరికి ఇచ్చాడు? తన భార్యకి ఇచ్చాడు. 40% అమౌంట్ని తన భార్యకి ఇచ్చాడు. అప్పుడు 100లో 40 పోతే మిగిలింది అంతేకా 60% అమౌంట్ మిగిలింది. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆయన ముగ్గురు కొడుకులకు ప్రతి ఒక్కరికి మిగిలిన డబ్బులో 20% ఇచ్చిండంట. మిగిలింది ఎంత? 60%. 60%లో 20% అంటే ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఓకేనా, 60లో 10% అంతా 6, 20% 12 అలా ముగ్గురికి 12 రూపీస్ చొప్పున అంటే 12 పార్ట్స్ చొప్పున ఇస్తే ఎంత కంప్లీట్ అయిపోతుంది? 36 పార్ట్స్ అవుతుందా? ఓకేనా, 60లోంచి 36 తీస్తే ఇక మిగిలింది ఎంత? 24 పార్ట్స్ ఉంటాయి. 24 పార్ట్స్ మిగిలి ఉంటుంది. ఇప్పుడు మిగిలిన డబ్బులో సగం చిల్లర ఖర్చులకు అయిపోయిందంట. అంటే 24లో సగం అంటే 12% చిల్లర ఖర్చులకు అయిపోతే ఇక మిగిలింది ఎంత? 12% వాల్యూవా? సో ఆ 12% వాల్యూ ఏమని చెప్తున్నాడు? ఆ 12% వాల్యూనే బ్యాంక్లో డిపాజిట్ చేసిందంట. 12% వాల్యూ 12,000 అయితే మనకు కావాల్సింది ఏంటి? అతని దగ్గర ఇనిషియల్గా ఎంత ఉంది అంటున్నాడు. ఇనిషియల్గా ఎంత ఉంది అంటే 100% కదా అతని దగ్గర ఉంది ఇనిషియల్గా. సో 100% వాల్యూ ఎంత? ఓకేనా, ఇక్కడ 12% వాల్యూ 12 తీసుకున్నాం, 3 zeros ఎక్స్ట్రా. 100% అంటే 100 వస్తుంది, 3 zeros ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఓవరాల్గా చూస్తే ఎంత వస్తుంది వాల్యూ? 1 lakh వస్తుంది. అంటే ఇనిషియల్గా అతని దగ్గర ఎంత ఉంది అంటే 1 lakh ఉంది. సో ఆన్సర్ ఏంటి మనకి? ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 15. A started a certain trading business by investing 5 lakhs. 2 months later, B joins the business with an investment of rupees 10 lakhs and 4 months after B joins, C joins them with an investment of rupees 20 lakhs. 1 year after starting the business by A, then ఇక్కడ by A they will get a profit of 3,50,000. Then what is B share in the profit అన్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డేటా ఏమి ఇచ్చాడు అనేది చూద్దాం. ఏబిసి యొక్క ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తున్నాడు. ఏ అనే క్యాండిడేట్ ఎంత ఇన్వెస్ట్ చేసిండంటే స్టార్టింగ్లో 5 lakhs ఇన్వెస్ట్ చేసిండు. ఓకేనా, బి అనే క్యాండిడేట్ ఎంత ఇన్వెస్ట్ చేసిండు? 10 lakhs ఇన్వెస్ట్ చేసిండు. సి అనే క్యాండిడేట్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసిండు? 20 lakhs ఇన్వెస్ట్ చేసిండు. ఏ 10 lakhs. ఓకేనా, ఏ అనే క్యాండిడేట్ ఏమో 5 lakhs, బి ఏమో 10 lakhs, సి ఏమో 20 lakhs ఇలా ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు. కానీ టైం పీరియడ్ కనుక చూస్తే, సో చూడండి ఇక్కడ కంప్లీట్ బిజినెస్ టైం పీరియడ్ మనకి ఎంత అని తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ వ్యాపారం ప్రారంభించిన 1 సంవత్సరం తర్వాత అన్నాడు. అంటే కంప్లీట్గా బిజినెస్ యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 1 year అని మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే 1 year అని తెలుస్తుంది. ఇప్పుడు ఏ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, బి ఇన్వెస్ట్ చేస్తున్నాడు, సి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఏ 5 parts అంటే 5 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాడు, కంప్లీట్ 12 months ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఓకేనా, ఏ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 2 నెలల తర్వాత బి వచ్చాడంట. టోటల్ టైం పీరియడ్ 12 months. 2 months తర్వాత బి వచ్చిందంటే బి అనే క్యాండిడేట్ ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేయగలుగుతాడు? కేవలం 10 months అయినా. సో 10 lakhs 10 months ఇన్వెస్ట్ చేయగలుగుతాడు. నెక్స్ట్ ఏమన్నాడు, ఆపై బి చేరిన 4 నెలల తర్వాత, బి వచ్చిందే 2 months తర్వాత, బి వచ్చిన 4 months తర్వాత అంటే స్టార్టింగ్ నుంచి 6 months అయిపోతుందా? 6 months గడిచిన తర్వాత ఎవరు వచ్చారు? సి వచ్చాడు. అంటే టోటల్ 12 monthsలో సి 6 months కదా ఇన్వెస్ట్ చేయగలిగేది. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు? 20 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాడు. కేవలం 6 months ఇన్వెస్ట్ చేయగలడు. ఓకేనా, సో నెక్స్ట్ ఏమన్నాడు, ఇక్కడ ఏ వ్యాపారం ప్రారంభించిన 1 సంవత్సరం తర్వాత వారు 3,50,000 ప్రాఫిట్ పొందారంట. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ 12 months తర్వాత వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ 3,50,000. సో ఈ వాల్యూస్ మనం కొంచెం రెడ్యూస్ చేద్దామా? సో వాల్యూస్లో కామన్ మల్టిపుల్స్ ఏముంది? 5 ఉందా? 5 1s are, 5 2s are, 5 4s are ఉందా? అగైన్ 2 multiple ఉందా అన్నిటిలో కామన్గా? సో 2 multiple చూస్తే 2 6s are, 2 1s are క్యాన్సిల్ అయిపోతుంది, 2 2s are పోతుంది. ఓకేనా, సో అగైన్ మనకి ఇంకేం మల్టిపుల్ ఉంది? 6 ఉంది, 10 ఉంది, 2 ఉంది, 6 ఉంది. మళ్ళీ 2 multiple ఉంటుందా? సో 2 multiple అంటే వాల్యూ చూడండి ఒకసారి. మనం ఇందాక క్యాన్సిల్ చేసినాం కదా వాల్యూ. సో ఈ వాల్యూ తీసేసి ఇప్పుడు చూడండి, కొంచెం అబ్జర్వ్ చేయండి. 12 ఉందా ఇక్కడ? 2 into 10 ఎంత? 20నా? సో 4 6s are 24. అంటే అన్నిట్లో కామన్గా 4 multiple ఉంది కదా. సో 4 multiple కనుక చూస్తే 4 3s are,
2 into 10 20 నా 20 అంటే 4 5 జారా సో 5 టైమ్స్ పోతుందా సో 4 క్యాన్సిల్ అయిపోతే 6 మిగిలింది అంటే ఏబిసి యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఉంది 3:5:6 ఉంది ఇన్వెస్ట్మెంట్ రేషియోని మనం ఎలా తీసుకుంటాం ప్రాఫిట్ రేషియోగా కన్సిడర్ చేస్తాం కదా సో ఇక్కడ 6 + 5 ఎంత 11 11 + 3 ఎంత 14 టోటల్ 14 పార్ట్స్ అనేది వాళ్ళ యొక్క ప్రాఫిట్ 14 పార్ట్స్ ఏమని చెప్తున్నాడు 3,50,000 రూపీస్ అని చెప్తున్నాడు 14 పార్ట్స్ 3,50,000 అయితే మనకి ఎవరి వాటా గురించి అడిగాడు బి యొక్క వాటా ఎంత బి వాటా ఎంత ఉంది ఇక్కడ 5 పార్ట్స్ ఉంది ఓకేనా 5 పార్ట్స్ అనేది ఎంత 14 చూడండి 14 2 జార్ ఎంత 28 70 మిగిలింది 14 5 జార్ ఎంత 70 అంటే 25 టైమ్స్ పోతుందా 14 into 25 350 5 into 25 ఎంత 125 వస్తుందా 125 3 zeros ఎక్స్ట్రా వస్తున్నాయి అంటే ఇక్కడ బి యొక్క ప్రాఫిట్ ఎంత అంటే 1,25,000 సో ఆన్సర్ ఏంటి మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 కనుక చూస్తే ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈస్ 161 రూపీస్ అంటున్నాడు LCM of x and y is 161 అంట then find the value of 3y minus x x greater than y ఇక్కడ x అనేది y కన్నా పెద్దదంట x and y are prime numbers to each other అన్నాడు అంటే x and y ఒకదానికొకటి ఎలా ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు ఓకే సో ఆ విధంగా ఉండే x వాల్యూ కావాలి y వాల్యూ కావాలి ఇప్పుడు మనం x and y ని ఫైండ్ అవుట్ చేసి వాటిని 3y minus x లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి క్లియర్ కదా ఆ ఎల్సిఎం వాల్యూ కనుక చూస్తే 161 2 నెంబర్స్ యొక్క మల్టిపుల్సే కదా 161 అనేది కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే 7 టేబుల్ పోతుందా 7 2s are 14 7 3s are 21 7 into 23 is nothing but 161 టూ నెంబర్స్ యొక్క మల్టిపుల్ అంటే ఈ 7 23 యొక్క ఎల్సిఎం 161 మనకి క్లియర్గా అర్థమైపోయింది అక్కడ సో ఎక్స్ వాల్యూ ఏది వై వాల్యూ ఏది అన్నప్పుడు ఇక్కడ క్లూ ఇచ్చాడు మనకి ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ వై అన్నాడు వై కన్నా ఎక్సే పెద్దది అన్నాడు అప్పుడు 23ని ఎక్స్గా కన్సిడర్ చేసి వైని ఎలా కన్సిడర్ చేయొచ్చు అప్పుడు 7గా కన్సిడర్ చేయొచ్చు కదా ఈ టూ వాల్యూస్ని వాడు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేయండి 3 వై జారా 3 7 జారా ఎంత 21 మైనస్ ఇక్కడ ఎక్స్ అంటే 23 కదా -23 21 -23 అంటే మనకు వచ్చే వాల్యూ ఏంటి -2 నా సో -2 అనేది ఏంటి ఫస్ట్ ఆప్షన్ క్లియర్ కదా సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 which is the smallest of √8 plus √5 √7 plus √6 √10 plus √3 √11 plus √2 అన్నాడు సో ఇక్కడ ఒక రూట్ కాంబినేషన్లో వాల్యూస్ ఇచ్చాడు రెండు రూట్ వాల్యూస్ని యాడ్ చేస్తూ ఇచ్చాడు వాటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అన్నాడు సో మనం రూట్ని కన్సిడర్ చేయకుండా 8 + 5 నెంబర్స్ని సమ్ చేయండి 8 + 5 ఎంత 13 7 + 6 ఎంత 13 10 + 3 13 11 + 2 13 సో నువ్వు రూట్ని కన్సిడర్ చేయకుండా అన్ని నెంబర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే సమ్ము 13 ఉంది సో ఎప్పుడైతే సమ్ అనేది 13 సమ్ అనేది ఈక్వల్గా ఉందో అప్పుడు నువ్వేం చేయాలి అంటే జస్ట్ లోపల ఉన్న వాల్యూస్ని మల్టిపుల్ చేయి 8 5 8 5 జార్ ఎంత 40 నెక్స్ట్ 7 6 జార్ ఎంత 42 10 3 జార్ ఎంత 30 ఓకేనా 11 2 జార్ ఎంత 22 సో రూట్ వాల్యూస్ని అంటే వితౌట్ రూట్తో యాడ్ చేస్తే ఈక్వల్గా వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలి నువ్వు రూట్ లోపల ఉన్న నెంబర్స్ని మల్టిపుల్ చేయాలి సో మల్టిపుల్ చేస్తే నీకు వచ్చే రిజల్ట్ ఏదైతే చిన్నగా వస్తుందో అది చిన్న నెంబర్ అవుతుంది ఏదైతే పెద్ద రిజల్ట్ వస్తుందో అది పెద్ద నెంబర్ అవుతుంది సో క్వశ్చన్లో మనకి చిన్న వాల్యూ కదా అడిగాడు సో √11 + √2 అనేది చిన్న వాల్యూ అవుతుంది సో ఆన్సర్ ఏంటి మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా See the next question number 18. When a student was asked to multiply a given number by 53, by mistakenly he multiplies that number by 35 and the answer he gets is 1206 less than the correct answer అన్నాడు వాట్ ఈస్ that number అయితే ఆ ఒరిజినల్ నెంబర్ ఏంటి అంటున్నాడు ఓకేనా సో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఒక నెంబర్ని యాక్చువల్గా దేంతో మల్టిపుల్ చేయాలి 53తో మల్టిపుల్ చేయాలి పొరపాటున అంటే బై మిస్టేక్ 35తో మల్టిపుల్ చేయడం జరిగింది సో 35తో మల్టిపుల్ చేసేసరికి ఎంత తక్కువ వచ్చింది ఆన్సర్ 1206 తక్కువ వచ్చింది అయితే ఒరిజినల్ నెంబర్ ఎంత సో ఒక నెంబర్ అనేది ఏ అనుకుంటున్నా ఏ అనే ఒక నెంబర్ని 53తో మల్టిపుల్ చేయాలి యాక్చువల్గా 53 చేయాలి ఓకేనా సో బై మిస్టేక్ 53తో మల్టిపుల్ చేసే దాని బదులు 35తో మల్టిపుల్ చేయడం జరిగింది అప్పుడు రిజల్ట్ ఏంటి 35 అయింది సో ఇలా రావడం వలన ఒరిజినల్ నెంబర్ కన్నా ఎంత తగ్గింది 1206 తగ్గింది అన్నాడు ఒరిజినల్ నెంబర్ కన్నా 1206 తగ్గిందంటే 53 35 డిఫరెన్స్ ఎంత మనకి 18 వస్తుందా సో 18 అంటే 18A అంటే ఒరిజినల్ నెంబర్లో 18 ఆ రెండింటి నెంబర్స్ డిఫరెన్స్ 18A అవుతుంది 18A వాల్యూ మనకి ఎంత అని చెప్తున్నాడు 1206 అంటున్నాడు అయితే ఒరిజినల్ నెంబర్ ఏ వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా సో ఇప్పుడు ఎన్ని టైమ్స్ పోతుంది 18 ఇక్కడ 86 జార్ ఎంత 108
18 6 జార్ 108 అవుతుంది, అంటే 12 126 మిగిలింది. 18 7 జార్ ఎంత? 18 7 జార్ 126. సో ఒరిజినల్ నెంబర్ ఎంత అవుతుంది అంటే 67 అవుతుంది. సో ఆప్షన్ ఏంటి మనకి ఇక్కడ? ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. A trader mixes 3 varieties of groundnuts costing 50 rupees, 20 rupees, 30 rupees per kg in the ratio 2:4:3 in terms of weight అన్నాడు. అండ్ సెల్స్ ద మిక్చర్ ఎట్ రూపీస్ 33 per kg. మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? పర్ కేజీ 33 రూపీస్కి సేల్ చేస్తారంట, పర్ కేజీ 33 రూపీస్కి. అయితే నెక్స్ట్ ఏమన్నాడు? వాట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ డస్ హీ మేక్? అయితే ఓవరాల్గా అతను ఆ త్రీ టైప్స్ ఆఫ్ క్వాంటిటీని మిక్స్ చేసి సేల్ చేసినప్పుడు 33 per kg సేల్ చేస్తే ఓవరాల్గా అతనికి వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ ఏంటి అంటున్నాడు. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ క్వాంటిటీ 2 parts ఉంది, సెకండ్ క్వాంటిటీ 4 parts, 3 parts. ఫస్ట్ ఈ మిక్స్ చేసినటువంటి యావరేజ్ పర్ కేజీకి ఎంత ప్రైస్ అవుతుందో అది ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం. సో ఫస్ట్ క్వాంటిటీ పర్ కేజీ 50 అన్నాడు. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 parts. 2 × 50 ఎంత? 100 అవుతుందా వాల్యూ? నెక్స్ట్ 4 parts అన్నాడు. 4 × 20 ఎంత? 80 అవుతుంది. సో 80 వాల్యూ. ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ? 100. సో నెక్స్ట్ 3 × 30 ఎంత? 90 వస్తుందా వాల్యూ? 3 × 30 ఎంత? 90. సో టోటల్ క్వాంటిటీ కనుక నువ్వు యాడ్ చేస్తే 100 + 90 190 + 80 270. ఓకేనా? టోటల్ 270 వాల్యూ. యావరేజ్ అన్నాడు కాబట్టి, యావరేజ్ ప్రైస్ అన్నాడు కాబట్టి టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? 9 parts. సో పర్ కేజీ ఎంత? 30 రూపీస్. అంటే కాస్ట్ ప్రైస్ పర్ కేజీ 30 రూపీస్, సేల్ చేసింది మాత్రం ఎంతకి? 33 రూపీస్కి. 30 రూపీస్కి కొన్నావు అంటే కాస్ట్ ఏమో 30 రూపీస్ వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 33 వచ్చింది. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది? 3 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. 30లో 3 రూపీస్ అనేది ఎంత పర్సెంటేజ్? 10%. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ చెప్తామా? ఓకేనా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. 2 equal sums were lent out at 7%, 5% simple interest respectively. The interest end on the two loans అన్నాడు and up to 960 for 4 years అన్నాడు. The total sum lent out is అన్నాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కొంత ప్రిన్సిపల్ ఏమో 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశాడు, మరికొంత ప్రిన్సిపల్ ఏమో 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ ఏమన్నాడంటే, ఈ 2 లోన్స్ మీద 4 yearsకి వచ్చిన ఇంట్రెస్ట్ ఏమని చెప్తున్నాడు? 960 రూపీస్ అంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ లెక్కన ఇన్వెస్ట్ చేశాడు, 4 yearsకి 960 వచ్చింది. అయితే ఆ 2 ఇన్వెస్ట్మెంట్లు అనేవి మొత్తం ఎంత ఉంది అంటున్నాడు. అంటే P1 వాల్యూ, P2 వాల్యూ సమ్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ 4 yearsకి 960 రూపీస్ అయితే ఇప్పుడు 1 yearకి ఏమవుతుంది మనకి? 1 yearకి ఏమవుతుంది? 280 రూపీస్ వస్తుందా? బై 4 చేయండి. 4 yearsకి 960 అయితే 1 yearకి ఎంత? బై 4 చేస్తే 4 2s are 4 4s. ఇక్కడ మనకి వాల్యూ ఎంత వస్తుందంటే చూడండి, 960 by 4 j 4 2s are 4 4s are 4 2s are 4 4s are means 240 అవుతుందా? 1 yearకి 240 రూపీస్ వస్తుందా? 7% 5% ఆ 2% కలిపిన వాల్యూవే 240. అంటే 2 ప్రిన్సిపల్స్ మీద 12% వాల్యూ 240 అయితే మనకు కావాల్సింది ఏంటి? ఆ రెండు రేట్ అంటే 2 కేసెస్ ఇన్వెస్ట్ చేసిన వాల్యూ కదా మనకు కావాల్సింది. సో ఇప్పుడు ఏం చెప్తాం మనం ఇక్కడ? 100% వాల్యూ ఎంత? 100% వాల్యూ ఎంత? సో ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ? 12 2s are 24, 20 టైమ్స్ పోతుంది. 100 2s are మీన్స్ ఎంత? 2000 వస్తుంది. సో ఆన్సర్ ఏంటి మనకి? 2000. ఏ ఆప్షన్ ఉంది? థర్డ్ ఆప్షన్ ఉంది. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్తాం. ఓకేనా? సో ఏం చేసినాం మనం? 4 yearsకి 960 వచ్చింది, 1 yearకి కనుక్కుంటాం. 1 year కంటే 2 ప్రిన్సిపల్స్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ 12% 240 అయితే 100 ఎంత? క్లియర్ కదా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 60 years. అంటే ఫాదరు మరియు సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంటున్నాడు? 60 years అంటున్నాడు. 6 years ago ఫాదర్స్ ఏజ్ వాజ్ 5 times ద ఏజ్ ఆఫ్ ద సన్ అన్నాడు. 6 years బ్యాక్ వెళ్తే ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ ఎలా ఉందంట? 5:1, 5 times ద సన్ ఏజ్ అన్నాడు. అంటే వాళ్ళిద్దరు రేషియో ఎలా ఉంటుంది మనకి? 5:1 ఉంటుంది. ఎప్పుడది? 6 years ago. క్వశ్చన్ ఏమన్నాడంటే, ఆఫ్టర్ 6 years ద సన్స్ ఏజ్ విల్ బి అన్నాడు. 6 years తర్వాత సన్ ఏజ్ ఎలా ఉంది అన్నాడు. మనకి రేషియో ఎప్పటిది ఉంది? 6 years ఎగోది ఉంది. కానీ ప్రజెంట్ ఫాదర్ అండ్ సన్ ఏజ్ ఎంత ఉంది? ప్రజెంట్ 60 years ఉంది కదా. ఓకేనా? సో ఈ ప్రజెంట్ ఏజ్ నుంచి మనం 6 years బ్యాక్ వెళ్ళాలంటే ఫాదర్ 6 years, సన్ 6 years, 6 + 6 12 years బ్యాక్ వెళ్ళు. 12 years బ్యాక్ వెళ్తే సో 5:1 పార్ట్సే కదా వచ్చేది. అంటే 6 parts అనేది 12 years బ్యాక్ అంటే 12 years బ్యాక్ అంటే 48 years. 6 parts 48 అయితే అదే 6 years బ్యాక్ సన్ ఏజ్ ఎంత? 1 part ఎంత వస్తుంది? 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 8s are సో 1 8s are 8 years అవుతుందా? 6 years బ్యాక్ సన్ ఏజ్ ఎంత ఉంది మనకి? 8 years ఉంది. ప్రజెంట్కి రావాలంటే నువ్వేం చేయాలి? +6 యాడ్ చేస్తే ప్రజెంట్కి వస్తుంది. కానీ క్వశ్చన్ ఏమన్నాడు? 6 years తర్వాత సన్ ఏజ్ అడిగాడు. సో ప్రజెంట్కి రావాలంటే 6 years యాడ్ చేయాలి,
ప్రజెంట్ నుంచి ఫ్యూచర్లో 6 ఇయర్స్కి వెళ్ళాలంటే మరో 6ని యాడ్ చేయాలి. 6 + 6 12 యాడ్ చేస్తే ఓవరాల్గా సన్ యొక్క ఏజ్ ఆఫ్టర్ 6 ఇయర్స్ 20 ఇయర్స్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3^25, 3^26, 3^27, 3^28. ఓకే. సో ఇక్కడ ఒక వాల్యూస్ ఇచ్చాడు, 3 పవర్లో వాల్యూస్ మొత్తం యాడ్ చేస్తే వచ్చేటువంటి కాంపోజిట్ ఫ్యాక్టర్స్ అన్నాడు. సో కాంపోజిట్ ఫ్యాక్టర్ అంటే దాని అర్థం ఏంటి, ఏదైనా ఒక నెంబర్కి 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏమంటాం, కాంపోజిట్ నెంబర్ అంటాం. సో ఆ ఫ్యాక్టర్స్ని కాంపోజిట్ ఫ్యాక్టర్స్ అంటాం. ఏదైనా ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్సే ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. సో అందుకనే మనం ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ చెప్పేటప్పుడు ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటాం. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే దాని అర్థం ఏంటి, 5 అనే ఒక నెంబర్ ఉంది, 1తో 5తో మాత్రమే పోతుంది. అంటే ఏదైనా ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్సే ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం, 2 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. సో మనకి ఏం కావాలి, ఇక్కడ కాంపోజిట్ ఫ్యాక్టర్స్ కావాలి. నేను ఏం చేస్తున్నా అంటే 2^25ని కామన్ తీస్తున్నా. ఇక్కడ ఓకేనా. సారీ, ఇక్కడ మనకి ఏముంది, 3^25, 3^26, 3^27, 3^28 అలా ఉంది కదా. నేను ఏం చేసిన, 3^25ని కామన్ తీసిన. సో 3^25ని కామన్ తీస్తే ఆ ప్లేస్లో 1 ఉంటుందా. సో 3^25 కామన్ తీసిన, 3^1 ఉంటుంది, అంటే 3 మిగిలిపోయింది. 3^27 చూడండి, 3^25ని కామన్ తీస్తే 3² మిగిలిందా, 3² అంటే 9. 3^28లో 3^25 కదా నేను కామన్ తీసింది, అప్పుడు 3³ ఎంత, 27 మనకి మిగిలిపోయింది. ఓకేనా. 27 + 3 ఎంత, 30, 9 + 1 ఎంత, 10, 40. సో టోటల్ ఈ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 40 వచ్చింది. ఓకేనా. సో ఈ 40ని కూడా మనం కన్వర్ట్ చేస్తే ఎలా చేయొచ్చు, 3^25. ఓకేనా. 40 అంటే 8 5s are 40నా, 8 5s are అంటే 2³ నేను మొత్తం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా కన్వర్ట్ చేస్తున్నా. 3 ప్రైమ్ నెంబరు 3^25. దీన్ని ఎలా రాయొచ్చు, 40ని 2³ × 5^1 అంటే 8 5s are 40 కదా. ఓకేనా. సో ఇప్పుడు మనకి టోటల్ ఫ్యాక్టర్స్ అంటే ఇంక్లూడింగ్ 1 ప్రైమ్ నెంబర్స్ అండ్ ఆల్ ఫ్యాక్టర్స్ మొత్తం కన్సిడర్ చేస్తే మనకి ఎంత వస్తాయి, 25 + 1. ఇక్కడ 25 + 1 26 వస్తుంది. నెక్స్ట్ 3 + 1 ఎంత, 4 వస్తుంది. ఇక్కడ 1 + 1 ఎంత, 2 వస్తుంది. ఓకేనా. టోటల్ కనుక నువ్వు మల్టిపుల్ చేస్తే నీకు వచ్చే వాల్యూ ఎంత, 208 ఫ్యాక్టర్స్ వస్తాయి. మొత్తం మనకి ఎన్ని వస్తాయి, 208 ఫ్యాక్టర్స్ వస్తాయి. టోటల్ ఫ్యాక్టర్స్ అంటే 1 ఉంది, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి అందులో. కానీ మనకు కావాల్సింది ఏంటి, కేవలం కాంపోజిట్ ఫ్యాక్టర్సే కదా. చూడండి ఇక్కడ 208 అనేది ఆప్షన్ కూడా మనకి ఇచ్చున్నాడు ఇక్కడ. ఓకేనా. సో మనం ఏం చేయాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ని రిమూవ్ చేయాలి అందులోంచి. ఎందుకని, వాడు అడిగింది ఏంటి, కేవలం కాంపోజిట్ ఫ్యాక్టర్స్ అయినా, సంయుక్త కారణాంకాలే కదా అడిగింది. సో ఇప్పుడు చూడండి 3 ఉందా, 2 ఉంది, 5 ఉంది. 3 2 5 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అంటే ఆ 3 నెంబర్స్కి 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టే కదా. సో 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ని రిమూవ్ చేయాలా. సో వాటితో పాటుగా 1 అనేది స్టార్టింగ్లో 1 2 3 అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో 1 2 3 కౌంట్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో 1 ఉంటుంది కదా, ఆ 1కి కేవలం ఒకటే ఉంటుంది ఫ్యాక్టర్. 1కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, జనరల్గా 1 ఉంటుంది. సో 2 కూడా ఉండవు అక్కడ. మనకి ఏం కావాలి, 2 కన్నా ఎక్కువ ఉన్న ఫ్యాక్టర్స్ కావాలి. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు, 3 2 5 3 నెంబర్స్ + 1 4 నెంబర్స్, మొత్తం నేను 4 నెంబర్స్ రిమూవ్ చేయాలి. సో 4 నెంబర్స్ రిమూవ్ చేస్తే 208లో 4 పోతే మిగిలింది ఎంత, 204 కాంపోజిట్ ఫ్యాక్టర్స్ అవుతుంది. ఒకవేళ క్వశ్చన్లో నీకు వాడు టోటల్ ఫ్యాక్టర్స్ అన్నాడు అంటే ఆన్సర్ ఏమవ్వాలి, అప్పుడు 208 అవ్వాలి. సో టోటల్ కాదు కాంపోజిట్ అన్నాడు కాబట్టి మన ఆన్సర్ 204 అవుతుంది. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ Question number 23. The distance between two cities A and B is 330 kilometers. A train starts from A at 8 a.m. and travels towards B at 60 km/h. Another train starts from B at 9 a.m. and travels towards A at 75 km/h. At what time do they meet అన్నాడు. అయితే ఏ టైంకి ఆ 2 ట్రైన్స్ మీట్ అవుతున్నాయి అన్నాడు. సో జనరల్గా మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే 2 ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి మీట్ అయ్యే టైం అడిగాడు అంటే ఖచ్చితంగా 2 ట్రైన్స్ ఒకే టైంకి స్టార్ట్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ కండిషన్లో ఒకే టైంకి స్టార్ట్ అయినాయి అంటే స్టార్ట్ అవ్వాలా. ఏనే ప్లేస్ నుంచి ఎంత టైంకి స్టార్ట్ అయింది, ఒక ట్రైను 8కి స్టార్ట్ అయిందా. సో నెక్స్ట్ బి నుంచి ఎంత టైం స్టార్ట్ అయింది, 9కి స్టార్ట్ అయింది. సో ఇద్దరి మధ్య టైం గ్యాప్ ఎంత ఉంది, 1 అవర్ ఉంది. అంటే ఆ 2 ట్రైన్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇద్దరి మధ్య టైం గ్యాప్ ఎలా ఉంది, మనకి 1 అవర్ ఉంది. కాకపోతే డిస్టెన్స్ ఎంత ఉంది, ఇద్దరి మధ్య డిస్టెన్స్ 330 కిలోమీటర్స్ ఉందా. సో ఇప్పుడు చెప్పండి, ఒక ట్రైన్ ఏమో ఇక్కడ ఏ నుండి 8కి బయలుదేరింది, మరొకటేమో 9కి బయలుదేరింది. ఇంతవరకు బాగానే ఉంది. సో 8 to 9 8 అంటే ఏ నుంచి బయలుదేరింది, 8 to 9 1 అవర్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో ఏ నుంచి వచ్చేది ఎంత స్పీడ్తో వస్తుంది, 60 స్పీడ్తో వస్తుందా.
సో 1 అవర్లో 60 కిలోమీటర్స్ వెళ్తుంది కాబట్టి ఆ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ రిమూవ్ చేయి. సో అప్పుడు ఏ నుంచి వచ్చేది 9K వస్తుంది, బి నుంచి 9K సరిపోతుంది. 330లోంచి ఆ 60 రిమూవ్ చేస్తే నీకు ఇద్దరి మధ్య అప్పుడు డిస్టెన్స్ ఎంత, 270 డిస్టెన్స్ ఉంటుందా. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి, 9K స్టార్ట్ అవుతున్నాయి. సో అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, 60 + 75 రిలేటివ్ స్పీడ్ యాడ్ చేస్తే మనం ఎంత 135 అవుతుంది. ఓకేనా. సో డిస్టెన్స్ బై స్పీడ్ మనకి టైం వస్తుందా, 13 2 = 26, 5 2 = 10. సో ఎంత టైంకి మీట్ అవుతాయి అవి, 9 AM నుంచి ఎంత టైంకి మీట్ అవుతున్నాయి, 2 అవర్స్కి మీట్ అవుతున్నాయి. సో 9కి 2 అవర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది, 11 అవుతుంది. సో మీట్ అయ్యే టైం ఎంత అంటే 11 AM. సో ఆన్సర్ ఏంటి మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సి ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 24. The speed of a steam is 3 km/h. The speed of a man in still water is 5 km/h. The time taken by the man to swim 26 kilometers downstream అన్నాడు. ఇక్కడ ఒరిజినల్ స్పీడ్ ఎంత, ఆ మ్యాన్ యొక్క ఒరిజినల్ స్పీడ్ ఏమో 5 ఉంది, వాటర్ స్పీడ్ చూస్తేనేమో 3 ఉంది. సో డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్ అంటే ఏంటి, వాటర్ ఫ్లోయింగ్ డైరెక్షన్ అయినా. సో వాటర్ ఏ డైరెక్షన్ అయితే పోతున్నాయో ఆ డైరెక్షన్లో పోతున్నాడు. అప్పుడు ఆ పర్సన్ యొక్క ఒరిజినల్ స్పీడ్తో పాటు వాటర్ స్పీడ్ కూడా అతనికి యాడ్ అవుతుంది కదా. సో ఒరిజినల్ స్పీడ్ ఎంత 5 ఉంది, వాటర్ స్పీడ్ ఎంత 3 ఉంది, 5 + 3 ఎంత 8 స్పీడ్తో డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళగలుగుతాడు. అప్పుడు 26 కిలోమీటర్స్ని 8 స్పీడ్తో వెళ్తే పట్టే టైమే కదా అడుగుతున్నాడు. సో 8 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. 8 3 = 24, 2 మిగిలింది. 2ని 8 డివైడ్ చేయలేదు కాబట్టి 2/8 రాస్తాం. 2/8 అంటే 1/4. సో 2/8 అంటే ఎంత 1/4. సో ఆన్సర్ ఏంటి 3 1/4 అవర్స్లో డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్లో 26 కిలోమీటర్స్ని కవర్ చేయగలుగుతారు. ఓకేనా, క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 25. If the perimeter of a right angle isosceles triangle is 4√2 + 4 centimeters అన్నాడు, ద లెంత్ ఆఫ్ ద హైపోటెన్యూస్ అన్నాడు. ఇక రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ గురించి మనం మాట్లాడితే, రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఇది 90 degrees. సో ఇది 45, ఇది 45. ఇక్కడ 1 part ఇక్కడ √2. ఓకేనా, 1 part √2. సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే 1 + 1 = హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే 2 ఈక్వల్ అవుతుంది. సో మనకి ఆల్రెడీ మెజర్మెంట్స్ ఏమి ఇచ్చాడు, 4√2 + 4 అన్నాడు. ఓకేనా. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ హైపోటెన్యూస్ ప్లేస్లో నేను ఏం తీసుకుంటున్నా అంటే 4√2 + 4 అన్నాడా, 4√2 + 4 అంటే ఇక్కడ 4 తీసుకుందాం. 4√2 అంటే ఇక్కడ ఐసోస్లెస్ అన్నాడు అంటే దాని అర్థం ఏంటి, 2 సైడ్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి కదా. సో 4√2ని 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేస్తే 2√2 అవుతుంది. ఓకేనా, 2√2. ఓకే. సి ఇక్కడ మనం ఇక్కడ వాల్యూ చూడండి, 2√2 సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఎంత. సో 2 స్క్వేర్ 4, 4 2 = 8, 2 స్క్వేర్ 4, 4 2 = 8, 8 + 8 ఎంత 16, 4 స్క్వేర్ అంటే ఎంత 16. ఓకేనా, సరిపోయిందా. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ = హైపోటెన్యూస్ స్క్వేర్. మనకి ఏం అడిగాడు, హైపోటెన్యూసే కదా అడిగింది. సో హైపోటెన్యూస్ ఎంత ఉంది, 4 centimeters ఉంది. ఇలా డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ద నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 26. x = 1 + √2 + √3, దెన్ x + 1/x - 1 అన్నాడు. సో మనకి ఆల్రెడీ x వాల్యూ ఉంది. ఇప్పుడు 1/x- తీసుకుంటే సరిపోతుందా. సో ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1ని నేను యువతలు తీసుకొస్తే x - 1. సో ఇప్పుడు రైట్ సైడ్ ఏం మిగిలింది నీకు, √2 + √3నేగా మిగిలింది. √2 + √3 మిగిలింది. ఈ వాల్యూ యువతలు తీసుకొస్తే x - 1 అయింది. నేను రైట్గా దీన్ని 1/x - 1 తీసుకుంటున్నా. అప్పుడు ఇది ఏమవుతుంది, 1/√2 + √3నే కదా అయ్యేది మనకి. ఈ వాల్యూ ఏమవుతుంది, 1/x - 1 = 1/√2 + √3 అవుతుంది. సో దీన్ని నేను రేషనలైజ్ చేస్తే ఏమవుతుందంటే, సో న్యూమరేటర్ డినామినేటర్ మైనస్ సైన్తో మల్టిపుల్ చేస్తున్నా. సో న్యూమరేటర్లో ఏం మిగులుతుంది, √2 - √3/√2 - √3. a + b, a - b ఓవరాల్గా ఈ రెండు సింప్లిఫై చేస్తే 2 - 3 అంటే -1 మిగులుతుందా డినామినేటర్లో. సో -1. సో -1 కాస్త పైకి వెళ్తే -√2 మైనస్ ఇంటూ మైనస్ +√3. సో ఈ రెండు యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కావాలి మనకి. సో రెండు యాడ్ చేస్తే అంటే x వాల్యూ ఎంత, 1 + √2 + √3 ప్లస్ 1/x - 1. 1/x - 1 అంటే ఎంత, ఈ మైనస్ పైకి వెళ్తే -√2. ఓకేనా. సో ఎంత వస్తుంది ఇక్కడ, -√2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +√3 అవుతుంది. సో -√2 +√2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 + 2√2నే కదా మిగిలేదు. √3 + √3 ఎంత, 2√3. సో ఇచ్చిన ఆప్షన్స్లో 1 + 2√3 ఉన్న ఆప్షన్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్,
క్వశ్చన్ నెంబర్ 27 1/3 4 - 6 - 12 - 10 - 8 - బార్ అంటే 8కి 6కి బార్ ఉంది. సో బ్రాకెట్ ఉంది, హోల్ స్క్వేర్ ఉంది. ఈ రిజల్ట్ ఎంత అంటున్నాడు. సో మనం వి బాడ్ మాస్ వెనికులం బ్రాకెట్ ఆఫ్ డివిజన్ సబ్ట్రాక్షన్ అంటే ఆ ఆర్డర్లో అంటే వి బాడ్ మాస్ ఆర్డర్లో మనం సింప్లిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఇటువంటి సమ్స్ ఇచ్చినప్పుడు. 8కి 6కి డిఫరెన్స్ ఎంత 2 వస్తుంది. 10కి 2కి డిఫరెన్స్ ఎంత 8 వస్తుంది. 12కి 8కి డిఫరెన్స్ ఎంత 12కి 8కి 4 వస్తుంది. 6కి 4కి డిఫరెన్స్ ఎంత 2 వస్తుంది. 4కి 2కి డిఫరెన్స్ ఎంత 2 వస్తుంది. అంటే 1/3 × 2 అంటే 2/3 హోల్ స్క్వేరా. 2 స్క్వేర్ అంటే ఎంత 4. 3 స్క్వేర్ అంటే ఎంత 9. సో ఆన్సర్ ఏంటి 4/9. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఇక్కడ ఏ షాపర్ రైజెస్ ద ప్రైస్ ఆఫ్ ఏ షర్ట్ by 30% and then offers a 30% discount. If the actual price of the shirt is 1200 rupees, then what is the amount to be paid by the కస్టమర్. అయితే కస్టమర్ ఎంత పే చేశాడు. కస్టమర్ పే చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి. సో ఫస్ట్ ఇప్పుడు నేను షర్ట్ అమ్ముతున్నా, నా దగ్గర 100% ప్రైస్ ఉంది. అంటే నేను 100 రూపీస్ పెట్టుకున్నా, నేను అమ్మాలి అంటే ప్రాఫిట్కి అమ్మాలి. ఎంత మార్క్ చేస్తున్నా ఒక 30% మార్క్ చేస్తున్నా. ఎంత మార్క్ చేసిన అక్కడ 30% మార్క్ చేసిన. 30% మార్క్ చేస్తే 130 అయింది. అందులో నుంచి నేను 30% డిస్కౌంట్ ఇస్తున్నా. సో 30% డిస్కౌంట్ ఇస్తున్నా. 130లో 30% అంటే ఎంత 39. సో 130లో 39 పోతే మనకి ఎంత 91% కదా నేను సేల్ చేస్తుంది. ఆ 91% అమౌంటే అతను పే చేయాలి. ఆ అమౌంట్ ఎంత అంటున్నాడు. సో ఇనిషియల్ షర్ట్ ప్రైస్ ఎంత అన్నాడు 1200 రూపీస్ అన్నాడా. అంటే ఏమని చెప్పొచ్చు మనం 100% వాల్యూ 1200 రూపీస్ అయితే సో 100కి 130 మార్కింగ్ అవుతుంది. మార్కింగ్ 130లో 30% డిస్కౌంట్ 39 అవుతుంది. సో 130లో 39 పోతే 91%. ఆ 91% వాల్యూనే అడుగుతున్నాడు ఇక్కడ. 100 ఎన్ని టైమ్స్ పోతుంది 12 టైమ్స్. 91 ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ 91 కూడా 12 టైమ్స్ అయిపోతుందా. సో యూనిట్ డిజిట్ చూసుకుంటే యూనిట్ డిజిట్ 2 ఉండాలి. సో ఇక్కడ 2 ఉందా లేదు. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి 2 ఉండేవి. సో మల్టిపుల్ చేద్దాం. సో 12 9s ఆర్ ఎంత 1080నా 1080 ప్లస్ 12 1s ఆర్ 12 అప్పుడు 1092 అని చెప్పొచ్చా. సో 1092 ఉన్న ఆప్షన్ ఏముంది మనకి ఫోర్త్ ఆప్షన్. ఓకేనా. సో 12 90s ఆర్ ఎంత 1080 12 1s ఆర్ 12 ప్లస్ 12 యాడ్ చేస్తే 1092 వస్తుంది. ఓకేనా. సో ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. 9 people went to hotels for lunch. 8 people spent meals. ఇక్కడ మీల్స్ కాస్ట్ అట్ 12 per person అన్నాడు. అంటే ఇక్కడ మొత్తం 9 పీపుల్స్ హోటల్కి వెళ్ళారంట. 8 మెంబర్స్ ఒక్కొక్కరు ఎంత పే చేశారు అన్నాడు 12 రూపీస్ పర్ పర్సన్ అన్నాడు. అంటే 8 పర్సన్స్ 12 రూపీస్ అంటే ఆ 8 పర్సన్స్ సగటున అంటే యావరేజ్గా ఎంత పే చేశారు 12 రూపీస్ పే చేశారని చెప్తామా 12 రూపీస్. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడో చూద్దాం. 9th పర్సన్ గురించి కనుక చూస్తే 9th పర్సన్ స్పెండ్ 8 రూపీస్ మోర్ దాన్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్. సో మనకి ఇక్కడ 12 అనేది ఏంటి కేవలం 8 పర్సన్స్ యావరేజ్గా ఎంత పే చేశారు అనేది ఉంది. సో 9th క్యాండిడేట్ కనుక ఎంత పే చేశారు అంటున్నాడు. 9th క్యాండిడేట్ టోటల్ 9 మెంబర్స్ యావరేజ్ ఎంతైతే ఉందో మనకు తెలుసా 9 మెంబర్స్ యావరేజ్ తెలియదు కదా. సో నేను ఆ 9 మెంబర్స్ పే చేసిన యావరేజ్ ఏ రూపీస్ అంటున్నా ఎంతైతే ఉందో అంత ఉండి ఎక్స్ట్రా ఎంత ఉంది 8 రూపీస్ ఎక్స్ట్రా పే చేసినట్ట. ఎవరు 9th క్యాండిడేట్ ఎలా పే చేస్తున్నాడు టోటల్ 9 మెంబర్స్ యావరేజ్ పేమెంట్ ప్లస్ 8 రూపీస్ ఎక్స్ట్రా. సో అందరి యావరేజ్ ఒకేలా ఉండాలి అంటే సో ఒరిజినల్ యావరేజ్ కన్నా ఎక్స్ట్రా ఎంత ఉంది 8 రూపీస్ ఎక్స్ట్రా ఉందా. ఆ 8 రూపీస్ 8 మెంబర్స్కి ఇస్తే ఆ 8 రూపీస్ 9th క్యాండిడేట్ ఉన్నాడు కదా ఆ 8 రూపీస్ని 8 మెంబర్స్కి ఇస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి షేర్ చేసుకుంటారా. సో అప్పుడు 1 పార్ట్ అవుతుందా 12 + 1 13. ఇప్పుడు అందరి యావరేజ్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. అందరి యావరేజ్ అనేది అంటే 9 మెంబర్స్ యావరేజ్ ఒకటే అయిపోతుంది. సో ఏమవుతుంది 9 మెంబర్స్ యావరేజ్ 12 + 1 13 రూపీస్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు సమ్ అడిగాడు కదా. సో యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్ టోటల్ వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంటే కదా వచ్చేది. 13 9s ఆర్ ఎంత 13 9s ఆర్ 117. సో ఆన్సర్ ఏంటి మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. See the next question. 30. When a man stands 30 meters away from the tower and sees the top of the tower at the angle of elevation is 60 degrees, then the height of the tower is అన్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ మ్యాన్ స్టాండ్స్ 30 meters away from the tower. ఒక టవర్ ఉంది. టవర్ నుంచి 30 meters డిస్టెన్స్లో ఒక క్యాండిడేట్ నిల్చొని ఉన్నాడంట. సో అతను చూస్తున్నాడు టాప్ ఆఫ్ ద టవర్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 60 degrees. సో టవర్ యొక్క టాప్కి ఎంత ఇంక్లినేషన్తో చూస్తున్నాడు 60 degree ఇంక్లినేషన్తో చూస్తున్నాడు. టాప్ ఆఫ్ టవర్ ఎంత ఇంక్లినేషన్తో 60 degree ఇంక్లినేషన్తో చూస్తున్నాడు. సో ఇక్కడ 30 meters ఇది 30 ఇక్కడ 60 ఇది 90. ఇక్కడ ఏమవుతుంది మనకి 30 degree 90 degree 60 degree ఇది మాత్రం 30 meters లెంత్.
ఓకేనా, క్లియర్ కదా. సో మనకి ఏం కావాలి అయితే టవర్ యొక్క హైట్ ఆఫ్ ద టవర్ అన్నాడు, అంటే ఈ వాల్యూ కావాలి మనకి. 60 ఆపోజిట్ ఏమవుతుంది, √3 అవుతుందా. 30 ఆపోజిట్ ఏంటి 1, 30 ఆపోజిట్ 1, కానీ మనకి 1 పార్ట్ ఎంత ఉంది అక్కడ 13. సో మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 30, 60, 90 ట్రయాంగిల్. ఓకేనా, 30 ఆపోజిట్ ఏమో 1 పార్ట్ ఉంటుంది, 60 ఆపోజిట్ ఏమో √3 ఉంటుంది, 90 ఆపోజిట్ ఏముంటుంది వాల్యూ 2 ఉంటుంది. ఓకేనా, ఆ విధంగా మీరు అబ్జర్వ్ చేస్తే 1 పార్ట్ 30 మీటర్స్ అన్నాడు, 1 పార్ట్ 30 మీటర్స్ అయితే మనకు హైటే కదా కావాల్సింది, √3 పార్ట్స్ ఎంత, దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమవుతుంది 30√3 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్లో 30√3 ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. 53 meters 48 meters dimensions of a rectangular hall, 1.5 meters wide inside of all the sides of a rectangular veranda అన్నాడు. సో దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద వరండా ఏరియా కావాలి. ఒక రెక్టాంగులర్ షీట్ ఉందా, ఆ రెక్టాంగులర్ షీట్ ఉంది, ఆ షీట్ యొక్క డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి 53 × 48 ఉందా. సో 53 48 మనం మల్టిపుల్ చేస్తే టోటల్ రెక్టాంగిల్ ఏరియా వస్తుందా, రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి ప్లేస్ యొక్క ఏరియా వస్తుంది. క్వశ్చన్ ఏమన్నాడు, దాని లోపల ఆ రెక్టాంగిల్ లైన్ ఉంటుంది కదా, పెరిమీటర్ లైను, దానికి ఇటు సైడ్ 1.5 ఇటు సైడ్ 1.5, ఆల్ సైడ్స్ 1.5 థిక్నెస్ తోటి ఒక వరండాని రెక్టాంగిల్ షేప్లో ఉండే ఒక వరండా నిర్మించిండంట, ఆ వరండా ఏరియా అంతా. సో ఏం చెప్పొచ్చు మనం, టోటల్ రెక్టాంగిల్ ఏరియా బై లోపల ఉన్నటువంటి రెక్టాంగిల్ ఏరియాని రిమూవ్ చేస్తే సరిపోతుంది కదా. సో టోటల్ ఏరియా ఇలా వస్తుంది, లోపల మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి మనకి, ఇటు సైడ్ 1.5 ఇటు సైడ్ 1.5 ఎంత 3 రిమూవ్ అవుతుందా. సో పైన 1.5 బాటంలో 1.5 3 రిమూవ్ అవుతుందా. సో లెంత్లో 3 తగ్గితే 50 అవుతుంది, అంటే లోపల ఉన్నటువంటి రెక్టాంగిల్ యొక్క ఏరియా. సో లెంత్ వచ్చేసరికి 50 అవుతుంది, ఈ విడ్త్ ఎంత వస్తుంది 3 తగ్గితే 45 అవుతుంది, ఈ విడ్త్ ఎంత 45. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 8s ఎంత 24, యూనిట్ డిజిట్ అంతా ఇక్కడ 4 వస్తుంది. సో 5 × 0 0 యూనిట్ డిజిట్, 4లోంచి 0 పోతే మనకి యూనిట్ డిజిట్ ఏం రావాలి 4 రావాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 4 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 2 ఉన్నాయి. ఓకేనా. సో ఈ రెండిట్లో ఏదంటే ఇక్కడ చూడండి 53 48 50 45 రెండు రిజల్ట్ మ్యాక్సిమం పెద్ద నెంబర్సే ఉన్నాయి, ఇక్కడ పెద్ద రిజల్టే ఉంది, ఇక్కడ ఎంత నెంబర్ అయితే ఉందో ఈ నెంబర్కి నియరెస్ట్గానే ఉంది కదా, ఈ నెంబర్ కూడా రెండు పక్కన దగ్గరగా ఉన్నాయి. ఓకేనా. సో నియరెస్ట్గా ఉన్నాయి అంటే ఆ రెండు నెంబర్స్ డిఫరెన్స్ ఖచ్చితంగా స్మాల్ వాల్యూ చిన్న వాల్యూ అవుతుంది కదా. సో ఇక్కడ వాల్యూ ఎంత ఉంది 294 ఉంది, 2544 ఉంది. సో ఈ రెండిట్లో ఇది పెద్ద డిఫరెన్స్ వస్తుంది, ఇది చిన్న డిఫరెన్స్. ఈ రెండు నెంబర్స్ దగ్గరగానే ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ ఖచ్చితంగా ఏమవుతుంది చిన్న వాల్యూ వస్తుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ 294 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. The price of 12 pens is equal to the price of 8 scales అన్నాడు. The price of 4 scales is equal to the price of 10 pencils. The price of 5 pencils is equal to the price of 15 rubbers. If the price of 10 rubbers is 20 rupees, what is the price of a pen అన్నాడు. ఓకేనా. సో డేటా A:B, B:C, C:D, D:E ఈ కాంబినేషన్లో ఇచ్చాడు. మనం రేషియోస్ని అలా కన్వర్ట్ చేసుకోగలిగాము అంటే ABBCCD లెక్కన ఈ సమ్ అనేది మనకి ఈజీ అవుతుంది. సో చూద్దాం. 12 pencils is equal to 8 scales అన్నాడా. సో రెండిట్లో కామన్ మల్టిపుల్ ఏముంది 4 3s are 4 2s are ఉందా. నెక్స్ట్ ప్రైస్ ఆఫ్ 4 scales is equal to the 10 pencils అన్నాడా. 4 scales అంటే 2 2s are 2 5s are పోతుందా కామన్ టేబుల్. ప్రైస్ ఆఫ్ 5 pencils is equal to the ప్రైస్ ఆఫ్ 15 అన్నాడా. సో 5 15 అన్నాడు. సో 5 1s are రెండిట్లో కామన్గా పోయే టేబుల్ 5 3s are అవుతుందా. సో నెక్స్ట్ మనకి ఫైనల్ గేమ్ ఇచ్చాడు. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ 10 rubbers is 20 rupees అన్నాడు. సో 10 rubbers 20 rupees అంటే 1 రబ్బర్ ప్రైస్ ఎంత అని చెప్పొచ్చు 2 rupees అని చెప్పొచ్చు. 1 రబ్బర్ ప్రైస్ 2 rupees. సో ఇప్పుడు నేను రేషియోస్లో తీసుకుంటున్నా దాన్ని. ఇక్కడ పెన్స్ అన్నాడు కదా. సో పెన్స్ ఇస్ టు ప్రైస్ ఆఫ్ స్కేల్స్ అన్నాడా ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది. ఇక్కడ పెన్స్ ఆపోజిట్ ఏదైతే ఉందో అది పెన్ వాల్యూ అవుతుందా 2:3 అవతలకి వెళ్తే 2:3 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు స్కేల్స్ అన్నాడా. సో స్కేల్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఆఫ్ పెన్సిల్స్ అన్నాడు కదా. సో పెన్సిల్. ఓకేనా. పెన్సిల్. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 2 scales ఈజ్ ఈక్వల్ టు 5 pencils అన్నాడు. సో 5:2 అవుతుంది రేషియో ఇక్కడ. నెక్స్ట్ ద ప్రైస్ ఆఫ్ 1 pencil ఈజ్ ఈక్వల్ టు పెన్సిల్ కదా ఇక్కడ మిగులుతుంది PNL అని తీసుకుంటున్న షార్ట్లో. పెన్సిల్ ఈజ్ ఈక్వల్ టు పెన్సిల్ ఇస్ టు ద ప్రైస్ ఆఫ్ రబ్బర్ కదా. సో రబ్బర్ R ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత రేషియోలో ఉంది ఎంత రేషియోస్ ఉన్నాయి మనకి 3 ఉంది, ఇక్కడ 1 ఉంది కదా. సో 3:1 అవుతుంది. వాల్యూ ఎంత 3:1.
ఇక్కడ 1 పెన్సిల్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రైస్ ఆఫ్ ద 3 రబ్బర్స్ అన్నాడు. సో 3:1. సో ఇప్పుడు మనకి A:B, B:C, C:D ఈ రేషియోలో ఉందా? ABCD కావాలి ఇప్పుడు నాకు. ఓకేనా? సో పెన్స్ ఇస్ట్, స్కేల్స్ ఇస్ట్, పెన్సిల్స్ అండ్ రబ్బర్స్ కావాలి. సో మనకి A:B:C:D కావాలి. సో నేను ఫస్ట్ టర్మ్స్ మొత్తం మల్టిపుల్ చేస్తున్నా. 2 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది, ఇక్కడ ఉంది 3 ఉంది. ఓకేనా? సో 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 5s ఎంత? 10, 10 3s ఎంత? 30. అంటే ఫస్ట్ పెన్ అనేది మనకి 1 పెన్ ప్రైస్ ఎంత? 30 రూపీస్ వస్తుంది. 1 పెన్ ప్రైస్ ఎంత? 30 పార్ట్స్ వస్తుంది. 2 పార్ట్స్ 30 అయితే 2 15s 30నా? 2 15s 30నా? సో 3 15s ఎంత? 45 అవుతుందా? ఓకేనా? సో మనకి స్కేల్తో ఎండ్ అయింది, స్కేల్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు 5 పార్ట్స్, 5 9s 45 అయితే 2 9s ఎంత? 18నా? 2 9s 18 వస్తుంది. సో ఇక్కడ మనకి పెన్సిల్తో ఎండ్ అయింది, పెన్సిల్తో స్టార్ట్ అయింది. పెన్సిల్ ఇంటూ రబ్బర్, పెన్సిల్ ఇస్టు రబ్బర్ ఎంత? 3:1. 3 పార్ట్స్ 18 అయితే 3 6s 18, 1 6s 6. సో లాస్ట్ 6 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? సో లాస్ట్ ఏముంది? రబ్బర్ ఉందా? సో ఇఫ్ ద ప్రైజ్ ఆఫ్ 1 రబ్బర్ ఈస్ 2 రూపీస్ అయితే, సో 6 పార్ట్స్ అనేది 1 రబ్బర్ ప్రైజ్ ఎంత అన్నాడు? 2 రూపీస్ అయితే, ప్రైజ్ ఆఫ్ 1 రబ్బర్ ఈస్ 2 రూపీస్ అయితే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అక్కడ? ఒక పెన్ను యొక్క ధర ఎంత అన్నాడు. సో పెన్ అనేది 30 పార్ట్స్ కదా ఉంది. సో 6 2 అయింది. 6 2 అంటే ఎంత? 1/3 మల్టిపుల్ అయిందా? సో మనకి 6లో 2 అనేది ఎన్నో వాల్యూ? 1/3 వాల్యూవా? సో అప్పుడు 30లో కూడా 1/3 వాల్యూ తీసుకుంటామా? 30లో 1/3 అంటే ఎంత? 10 రూపీస్ అవుతుంది. సో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే మనకి 32కి 10 రూపీస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా? సో ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 33. The population of a village was 9,800 in a year with the increase in the population of males by 8%, okay, and that of females by 5%. The population of village became 10,458. What was the number of males in the village before increase? అంటే పాపులేషన్ ఇంక్రీజ్ కాకముందు ఆ టౌన్లో ఎంతమంది మేల్స్ ఉన్నారనేది మన ప్రశ్న. సో ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు? ఇనిషియల్గా ఇంక్రీజ్ అవ్వకముందు టౌన్లో 9,800 ఉన్నారు. ఇంక్రీజ్ అవ్వకముందు మేలు ఫీమేల్ కలిపి 9,800 ఉన్నారు. ఈ 9,800లో మనకి మేల్స్ ఎంతమంది ఉన్నారు అనేది మన ప్రశ్న ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ డేటా ఏమని చెప్తున్నాడు? 1 ఇయర్లో ఇక్కడ మేల్స్ ఏమో 8% పెరిగారంట, ఫీమేల్స్ ఏమో 5% పెరిగారంట. సో ఇద్దరిలో కామన్గా 5% పెరిగారు. మేలు ఫీమేల్ కామన్గా 5%, మేలు ఫీమేల్ని కలిపి తీసుకుంటే కామన్గా 5% పెరిగారు. సో ఎక్స్ట్రా 3% మేల్స్ అడిషనల్గా పెరిగారు కదా. సో 5% మేల్ ఫీమేల్ కామన్గా తీసుకుందాం, 3% మేల్స్ని సపరేట్గా తీసుకుందాం. సో అప్పుడు ప్రజెంట్ పెరిగిన తర్వాత 8% 5% పెరిగిన తర్వాత 10,458 అన్నాడు. ఓకేనా? సో అయితే మనకి ఇనిషియల్ మేల్స్ ఎంత చూడండి. ఇక్కడ 9,800 నుంచి 10,458 అంటే ఎంత పెరిగారు? 658. సో 658 అనేది ఇంక్రీజ్ అయ్యారు. ఓకేనా? సో ఇద్దరిలో కామన్గా మేలు ఫీమేల్ 5% ఉంది. ఈ 9,800లో 5% ఎంత? 10% ఎంత? 980. సో 5% అంటే 900లో హాఫ్ ఎంత? 450. 80లో హాఫ్ ఎంత? 40. 450 + 40 ఎంత? 490. సో 490. నెక్స్ట్ ఇద్దరిలో 5% మేలు ఫీమేల్ కలిపి 5% కామన్ వాల్యూ తీసిన 490 వచ్చింది. సో సపరేట్గా 3% మేల్స్ మిగిలిపోయిందా? సో 3% మేల్స్ అనేది సపరేట్గా మిగిలింది. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 658. ఓకేనా? సో ఈ వాల్యూ కనుక అవతలకి వెళ్తే 3%, ఇది 3% కదా మనకి. 3% మేల్స్ అనేది ఎంత అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుందా? 490 అంటే ఆల్మోస్ట్ 500. సో 500 అవతలకి వెళ్తే 158 + 10 ఎంత? 168 అవుతుంది. 3% మేల్స్ పెరిగిన వాళ్ళలో 3% మేల్స్ 168 అయితే, అంటే ఇనిషియల్ 9,800 ఉంది కదా, అందులో 3% మేల్స్ 168 అయితే కంప్లీట్ మేల్స్ అన్నాడు కాబట్టి 100% మేల్స్ అనేది ఎంత అవుతారు? 100% మేల్స్. ఓకేనా? సో ఇక్కడ 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 5s 15, 3 6s 18, 56 టైమ్స్ పోతుంది. సో 3 × 56 168, 100 × 56 ఎంత వస్తుంది వాల్యూ? 5600. సో ఆన్సర్ ఏంటి మనకి? థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ అంటే ఇనిషియల్గా పెరగక ముందు ఇనిషియల్గా 9,800లో మేల్స్ ఎంతమంది ఉన్నారు? 5,600 మెంబర్స్ ఉన్నారు. క్లియర్ కదా? సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 చూస్తే ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అండ్ ఏసీ యాజ్ ఎ సైడ్ ఈజ్ 60 cm² అన్నాడు. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ సెమీ సర్కిల్స్ డ్రాన్ ఆన్ ఏబి అండ్ బీసీ యాజ్ డయామీటర్స్ గివెన్ దట్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అన్ ఐసోస్సెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ఏసీ ఈజ్ ఇట్స్ అ హైపోటెనస్ అని చెప్తున్నాడు. సో డేటా కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు మనకి. ఇక్కడ ఇదొక ఐసోస్సెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు ఏబిసి అనేది.
ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఈ సైడ్ ఎంత అయితే ఉంటుందో ఈ సైడ్ అంతే ఉంటుంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ దీని స్క్వేర్, ఇది చూడడానికి రెక్టాంగిల్గా ఉంది కానీ ఇది స్క్వేర్ అని చెప్తున్నాడు అండి. దీన్ని ఏమంటున్నాడు, స్క్వేర్ అంటున్నాడు. సో ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, స్క్వేర్ యొక్క ఏరియా 60 అని చెప్తున్నాడు. స్క్వేర్ యొక్క ఏరియా ఎంత 60. అప్పుడు సైడ్ ఏమవుతుంది మనకి, √60 అవుతుందా, సైడ్ అనేది √60 అవుతుంది. దాన్ని అలా ఉంచండి, సైడ్ ఏమవుతుంది √60. సో అప్పుడు ఏ సైడ్ తీసుకున్నా, ఈ స్క్వేర్లో నువ్వు ఏ సైడ్ తీసుకున్నా నీకు √60 కదా, ఇక్కడ వాల్యూ ఏమవుతుంది అప్పుడు √60 అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ ఏంటి, రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. సో 90కి ఆపోజిట్ ఏంటి, ఇది హైపోటెన్యూస్. అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ తీసుకుంటే నీకు ఏమవుతుంది, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ కనుక కాంబినేషన్ తీసుకుంటే మనకి ఈ ట్రయాంగిల్ యొక్క ఈక్వల్ సైడ్స్ అనేది వస్తాయి. క్వశ్చన్ ఏంటంటే మనకు అడిగింది ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఈ సైడ్ తోటి ఒక సెమీ సర్కిల్ ఫామ్ అవుతుంది, ఈ సైడ్తో ఒక సెమీ సర్కిల్ ఫామ్ అవుతుంది. ఈ రెండు సెమీ సర్కిల్స్ యొక్క ఏరియా అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఈ సైడ్ ఎంతైతే ఉందో ఈ సైడ్ అంతే ఉందా, అంటే ఇక్కడ డయామీటర్ ఎంతైతే ఉందో ఈ డయామీటర్ కూడా అంతేనా. ఈ రెండు సెమీ సర్కిల్స్ ఈక్వల్ సెమీ సర్కిల్సా, రెండింటిని కలిపితే 1 సర్కిల్ అవుతుందా. 1 సర్కిల్ అంటే 1 πr స్క్వేర్, అంటే πr స్క్వేర్ వాల్యూనే కదా వాడు ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు, πr స్క్వేర్ వాల్యూనే కదా అడుగుతున్నాడు మనకి అక్కడ. ఓకేనా. సో సైడ్ ఎంత √60 వచ్చింది. ఇక్కడ నేను హైపోటెన్యూస్ పైథాగరస్ థీరం అనేది అప్లై చేస్తున్నా. a² అంటే x² + x² ఎంత 2x² ఇస్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఎంత 60 వస్తుంది. 2 ఎన్ని టైమ్స్ పోతుంది, 30 టైమ్స్ పోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు √30 అవుతుందా, x వాల్యూ మనకి. ఓకేనా. సో ఈ సైడ్ తీసుకున్నా నీకు √30, ఈ సైడ్ తీసుకున్నా √30. సో నీకు πr² కదా కావాల్సింది. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి పై సబ్స్టిట్యూట్ చేసాడా ఉంచాడా, ఆప్షన్స్ చూడండి ఒకసారి. పైన అలాగే ఉంచాడు, పైన నీకు సబ్స్టిట్యూషన్ అనేది చేయలేదు. ఓకేనా. సో πr² కావాలి. నీకు డయామీటర్ అనేది ఈ సైడ్ ఎంత వచ్చింది √30నా. సో సైడ్ √30 వస్తే అంటే మొత్తం డయామీటర్ అనేది √30 వస్తే రేడియస్ ఏమవుతుంది, దాంట్లో హాఫ్ అవుతుందా. సో దాంట్లో హాఫే కదా నువ్వు రేడియస్ తీసుకోవాల్సింది. 30 అంటే √30/2 తీసుకోవాలి. πr² అంటే 30, √30² అంటే 30 అవుతుంది. 2² అంటే 4 అవుతుంది. సో πr². 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 7s are 28, 4 5s are. సో ఆన్సర్ ఏంటి అంటే 7.5 పై సెంటీమీటర్². అంటే మీటర్² ఇస్తే మీటర్², సెంటీమీటర్స్ ఇస్తే సెంటీమీటర్లో చెప్తాం. సో ఆన్సర్ ఏంటి 7.5 పై సెంటీమీటర్². మనకి ఏమని చెప్పొచ్చు ఇక్కడ, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్తాం. ఓకేనా. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. సో అర్థమైంది కదా మీకు. ఇక్కడ మనం డయామీటర్ ఫైండ్ అవుట్ చేసినాం, సర్కిల్ ఏరియా అంటే πr² తీసుకుంటాం. ఇది ఓకేనా. ఇదొక సెమీ సర్కిల్, ఇదొక సెమీ సర్కిల్, కంప్లీట్ సర్కిల్ πr². సో డయామీటర్ √30, రేడియస్ అంటే √30/2 అవుతుంది. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 35. The difference of compound interest on a certain sum at a 10% per annum for 1 year when the interest is compounded half yearly and yearly is 88.80. What is the simple interest on the same sum for 1, 2/3 years at the same rate అన్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కొంత ప్రిన్సిపల్ని కాంపౌండ్ లెక్కని ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేస్తే సో ఫస్ట్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% per annum, అంటే 1 ఇయర్కి 10% per annum ఫైండ్ అవుట్ చేశాడు. సో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. సో అంటే 10% per annum అంటే పర్ యానం లెక్కన ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. ఫర్ హాఫ్ ఇయర్లీ లెక్కన కూడా ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. అదే వన్ ఇయర్కి హాఫ్ ఇయర్లీ లెక్కన ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేటువంటి ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు, 88.80 అంటున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, జనరల్గా 10% per annum అన్నాడు. 1 ఇయర్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, 10%. ఇదే 1 ఇయర్ని హాఫ్ ఇయర్ లెక్క క్యాలిక్యులేట్ చేస్తే 2 హాఫ్ ఇయర్స్ అవుతాయా, అంటే 2 ఇయర్స్గా కన్సిడర్ అవుతుందా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం పీరియడ్ ఏమో డబుల్ అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది హాఫ్ అవుతుందా, 5% అవుతుందా. సో 1 ఇయర్కి 5%, నెక్స్ట్ సెకండ్ హాఫ్ మీద 5%, 10%. సో ఫస్ట్ 5లో 5%, 0.25 ఓవరాల్గా 10.25% వస్తుందా మనకి, 10.25%. ఈ డిఫరెన్స్ ఎంత మనకి 0.25%. 0.25% వాల్యూ క్వశ్చన్లో మనకి ఎంత అని చెప్తున్నాడు, డిఫరెన్స్ వాల్యూ 88.80 అంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు మనం 100% తీసుకుంటే ఏమొస్తుంది, ప్రిన్సిపల్ వాల్యూ వస్తుందా. 100% తీసుకుంటే ఇక్కడ 25 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 25 4s are 100, కానీ 0.25 ఉందా, అంటే 400 టైమ్స్ పోతుందా. సో ఇక్కడ కూడా మనం 400 టైమ్స్ కనుక చూస్తే
2 zeros 2 డెసిమల్ పాయింట్స్ రిమూవ్ అవుతాయా? సో 8880 ఇంటూ 4 వెళ్తుంది. సో ఇక్కడ 0 4 8 జార్ 32 4 8 జార్ 32 ప్లస్ 5 35 32 ప్లస్ 5 35 అంటే 35,520 రూపీస్ అనేది ప్రిన్సిపల్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ ప్రిన్సిపల్ని 2/3కి అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక ఇన్వెస్ట్ చేస్తే సేమ్ రేట్ అని చెప్తున్నాడా? అదే రేట్ అంటే అదే 10% లెక్కన ఇన్వెస్ట్ చేశాడు. ఎన్ని ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశాడంట? 1/2/3 ఇయర్స్కి అదే రేట్ పర్సెంట్ లెక్కన ఇన్వెస్ట్ చేస్తే వచ్చేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. సో ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ వచ్చింది కదా. సో ఇప్పుడు చూద్దాం. 10% అన్నాడు. ఇక్కడ 1/2/3 ఇలా రాయొచ్చు, 5/3 అని రాయొచ్చా? 5 into 10 ఎంత? 50/3%. సో ఇందులో మనకి ఏం కావాలి? 50/3% కావాలి. 50/3% కావాలి. ఓకేనా? సో ఈ ప్రిన్సిపల్లో 50/3% వాడు అడిగినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, 35,520ని 1/3 అన్నాడు కదా. సో 1/3 వాల్యూ తీసుకొని అందులో హాఫ్ చేస్తే మనకు కాస్ట్ ఇంట్రెస్ట్ వస్తుందా? సో 1/3 అంటే ఎంత వస్తుంది వాల్యూ? 3 1 జా 3 1 జా 3 8 జా 3 4 జా. ఓకేనా? 11840 అనేది 1/3 వాల్యూ అవుతుంది. అందులో హాఫ్ వాల్యూ అన్నాడు కాబట్టి 2 5 జా 2 9 జా 2 2 జా అంటే 5920 వాల్యూ అనేది వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఎంత? 5920 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా? సి ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 36. When two numbers are separately divided by 33, the remainders are 21, 28 respectively. If the sum of these numbers is divided by 33, then what is the remainder అన్నాడు. సో 2 నెంబర్స్ని ఒక 33 అనే నెంబర్తో 2 నెంబర్స్తో డివైడ్ చేస్తే నీకు వచ్చిన రిమైండర్స్ ఏంటి? 21, 28. ఒకవేళ ఆ 2 నెంబర్స్ సమ్ని కనుక డివైడ్ చేస్తే అన్నప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఆ 2 నెంబర్స్ని డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తే సరిపోతుంది. 21 + 28 రెండింటిని యాడ్ చేయండి. ఎంత వస్తుంది వాల్యూ? 49. సో 49ని 33తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది? 33 49లో 33 ఎన్ని టైమ్స్ పోతుంది? ఎగ్జాక్ట్గా 1 టైమ్స్ పోతుందా? 33. సో మనకి మిగిలేది ఎంత? రిమైండర్ 16 మిగులుతుంది. సో అదే కదా అడుగుతున్నాడు వాడు. సో 4th ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ఏ సిస్టమ్ హ్యాస్ 2 pipes. ఒక సిస్టమ్ 2 pipes కలిగి ఉంది. One can fill it in water in 8 hours and other can empty it in 5 hours. In how many hours will the cistern be emptied if the both pipes are open together when 3/4 of the cistern is already full అంటాడు. ఇక్కడ 2 pipes ఒక సిస్టర్ని ఫిల్ చేస్తున్నాయంట. 1 అంటే 2 pipes ఉన్నాయంట ఒక సిస్టర్కి. 1 can fill it in 8 hours అన్నాడు. ఏనే పైపు 8 అవర్స్లో ఫిల్ చేస్తుంది అంటున్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? అదర్ కెన్ ఎంప్టీ ఇన్ 5 hours అన్నాడు. ఆ 2 పైప్స్లో ఒకటేమో ఫిల్ చేసే పైపు, ఒకటేమో ఎంప్టీ చేసే పైపు. సెకండ్ పైపు ఎంప్టీ చేస్తుందంట. ఎంత ఎంప్టీ చేస్తుందంట అంటే ఎన్ని అవర్స్లో ఎంప్టీ చేస్తుందంట? సెకండ్ పైపు కంప్లీట్ ట్యాంక్ని 5 hours ఎంప్టీ చేస్తుంది అన్నాడు. సో ఇచ్చింది 2 వాల్యూసే కదా. సో టైం రేషియో ఉంది. దాన్ని రివర్స్ తీసుకుంటే నీకు ఏమొస్తుంది? ఎఫిషియన్సీ రేషియో వస్తుంది. సో 5 ఇటు వస్తుంది, 8 ఇటు వెళ్తుంది. సో మైనస్ అవుతుంది. ఎందుకని -8 తీసుకుంటాం? ఎందుకని? బి అనేది ఎంప్టీ చేసే పైపు ఎంప్టీ చేస్తుంది కాబట్టి అక్కడ నెగిటివ్ ఎఫిషియన్సీని తీసుకుంటాం. సో 5 - 8 అనేది ఆ 2 పైప్స్ యొక్క ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఏమన్నాడు క్వశ్చన్ ఇక్కడ? ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ ద సిస్టమ్ బి ఎంప్టీడ్ ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. ఈ 2 పైప్లను ఒకేసారి వదిలితే ఆ ట్యాంక్ అనేది ఎంత సమయంలో ఎంప్టీ అవుతుందన్నాడు. సో దాంతోపాటు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆల్రెడీ 3/4 ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఫుల్ అన్నాడు. ఆల్రెడీ 3/4 ఫిల్ అయిపోయిందంట. సో కెపాసిటీ కనుక్కోవచ్చా మనం? టైం ఉంది, ఎఫిషియన్సీ ఉంది. 8 5 జార్ 14, 5 8 జార్ 14. ఈ ట్యాంక్ అంటే ఏనే పైపు ఫిల్ చేసినా అదే ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. బిఏనే పైప్ ఎంప్టీ చేసినా అదే ట్యాంక్ని ఎంప్టీ చేస్తుంది. సో టైం అంటే కెపాసిటీలో ఎటువంటి చేంజ్ ఉండదు కదా. 2 పైప్స్ ఒకే ట్యాంక్ కదా కనెక్ట్ చేయబడింది. 8 5 జార్ 40. సో 40 లీటర్స్ అనేది మనకి టోటల్ ట్యాంక్ కెపాసిటీ. కాకపోతే వాడు ఏమన్నాడు? 3/4 ఆఫ్ 40 అన్నాడా. టోటల్ 4 parts 40 అయితే 3 parts 30. సో ఆల్రెడీ 30 లీటర్స్ కదా ఫిల్ అయింది. టోటల్ కెపాసిటీ ఎంత? 40 లీటర్స్ వచ్చింది. డినామినేటర్లో టోటల్ వాల్యూ 4 అనేది 40 అయితే 3 అనేది 30 అవుతుంది. సో ఈ రెండు కలిపి ఒకేసారి అంటే 5 - 8 -3 ఎఫిషియన్సీ. అంటే ఆల్రెడీ 30 లీటర్స్ ఫిల్ అయి ఉంటే దాన్ని 3 ఎఫిషియన్సీతో ఎంప్టీ చేస్తే ఎన్ని అవర్స్ పడుతుంది అంటే 10 hours పడుతుంది. కంప్లీట్గా 10 hours లో 3/4 అనేది ఎంప్టీ అయిపోతుంది. ఓకేనా? క్లియర్ కదా? సో ద నెక్స్ట్ Question number 38. The distance between 2 places R and S is 42 kilometers. Anita starts from R with a uniform speed of 4 km/h towards S. At the same time, Romita starts from S towards R also with the some uniform speed అన్నాడు. అంటే ఇద్దరు ఒకే టైంకి ఆపోజిట్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యారు.
ఇద్దరు ఒకే టైంకి ఆపోజిట్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యారు. 2 స్పీడ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే రిలేటివ్ స్పీడ్ని మనం ఏమని తీసుకుంటాం, యాడ్ చేసి తీసుకుంటామా? సో ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, 42 కిలోమీటర్స్ ఉంది. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు, రిలేటివ్ స్పీడ్ అవుతుంది. ఇద్దరు కలిసి ఎంత టైంకి మీట్ అవుతున్నారు, దే మీట్ ఈచ్ అదర్ ఆఫ్టర్ 6 అవర్స్. అంటే ఫస్ట్ క్యాండిడేట్ 6 అవర్స్, సెకండ్ క్యాండిడేట్ 6 అవర్స్, ఓవరాల్గా ఇద్దరు 6 అవర్స్ ట్రావెల్ చేసి మీట్ అవుతున్నారు. సో డిస్టెన్స్ని ఎన్ని అవర్స్లో కవర్ చేస్తారు, 42ని ఇద్దరు కలిసి 6 అవర్స్లో కదా. సో ఇప్పుడు వచ్చేది ఏంటి, డిస్టెన్స్ బై టైం అంటే ఇద్దరు స్పీడ్ వస్తుంది కదా. సో 6 1 6 7 ఇద్దరి యొక్క రిలేటివ్ స్పీడ్ ఎంత, 7. ఆల్రెడీ ఒక క్యాండిడేట్ స్పీడ్ 4 అన్నాడు, సో 7లో 4 పోతే రిమైనింగ్ స్పీడ్ ఎంత, 3నే కదా. సెకండ్ క్యాండిడేట్ స్పీడ్ ఎంత అంటే 3 km/h. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ద ప్రోడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈస్ 210 అన్నాడు. దెన్ ద సమ్ ఆఫ్ ద 2 స్మాలర్ నెంబర్స్ ఈస్ అన్నాడు. కాన్సిక్యూటివ్ అంటే వరుస సంఖ్యలు అండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు మనకి, 3 వరుస సంఖ్యల లబ్ధం అన్నాడు. సో 3 వరుస సంఖ్యలు అంటే ఆ నెంబర్స్, ఆ 3 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఒకే విధంగా ఉండాలి. సో 1 2 3 3 వరుస సంఖ్యలు అని చెప్పొచ్చా. 7 8 9 3 వరుస సంఖ్యల, 12 13 14 అవి కూడా ఏమవుతున్నాయి, 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్, అంటే 3 వరుస సంఖ్యలు అనేది అవుతాయి. సో 210ని 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ లాగా కన్వర్ట్ చేస్తే 7 మల్టిపుల్ ఉందా 210లో. సో 7 × 30 అని రాయొచ్చా. 7 30s are 210. సో 13 ఎలా రాయొచ్చు, 6 5s అని రాయొచ్చా. సో 5 6 7 5 6 7 ఇవే కదా వరుస సంఖ్యలు. వీటిలో 2 చిన్న సంఖ్యల మొత్తం అడిగాడు. చిన్న సంఖ్యలు అంటే 6 5, ఈ రెండింటిని యాడ్ చేస్తే సమ్ ఎంత వస్తుంది మనకి, 11 వస్తుంది. సో అదే కదా అడిగింది. ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ ఈస్ ట్వైస్ యాజ్ వర్క్ మ్యాన్ యాజ్ ఉమెన్ వైల్ ఏ ఉమెన్ ఈస్ ట్వైస్ యాజ్ వర్క్ మ్యాన్ యాజ్ ఏ బాయ్. హౌఎవర్ ఇఫ్ ఏ బాయ్ ఉమెన్ మ్యాన్ కంప్లీట్ ద టాస్క్ ఇన్ 7 days, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ ఓన్లీ 1 బాయ్ విల్ కంప్లీట్ ద టాస్క్ అన్నాడు. సో ఇక్కడ మ్యాన్ ఉమెన్ బాయ్ యొక్క ఎఫిషియన్సీ ఇచ్చాడు, మ్యాన్ ఉమెన్ బాయ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక పురుషుడు ఒక స్త్రీ కంటే రెట్టింపు పనివంతుడు అన్నాడు, ఒక స్త్రీ ఒక బాలుడి కంటే రెట్టింపు అంట. సో బాయ్ ఎఫిషియన్సీ 1 అయితే బాయ్కి 2 times స్త్రీ, లేడీ అన్నాడు కదా, స్త్రీ అంటున్నాడు. సో స్త్రీకి రెట్టింపు మ్యాన్ అంటున్నాడు, అంటే పురుషుడు స్త్రీకి రెట్టింపు అన్నాడు, అంటే 2కి రెట్టింపు ఎంత 4. వాళ్ళ ఎఫిషియన్సీ ఎలా ఉన్నాయి, 4:2:1 రేషియోలో, అంటే 4:2:1 ఎఫిషియన్సీలో ఆ 3 క్యాండిడేట్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. పాయింట్ అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఏమన్నాడు అంటే, ఇక్కడ ఇఫ్ ఏ బాయ్ హౌఎవర్ ఇఫ్ ఏ బాయ్ ఉమెన్ మ్యాన్ కంప్లీట్ ద టాస్క్. ఒకవేళ ఆ ముగ్గురు కలిసి వర్క్ చేస్తే, వర్క్ ఎన్ని డేస్లో అవుతుందంట, 7 daysలో అవుతుందంట. ఆ ముగ్గురు కలిసి వర్క్ చేస్తే వర్క్ ఎన్ని రోజులు అవుతుంది, 7 days. ముగ్గురు కలిసి వర్క్ చేస్తే ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ కలిపి వర్క్ చేస్తున్నారు కదా. సో ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత, 4 + 2 6 6 + 1 7. సో 7 ఎఫిషియన్సీ తోటి 7 days చేస్తున్నారు. అంటే ఎఫిషియన్సీ టు టైం పీరియడ్ ఏమొస్తుంది మనకి, టోటల్ వర్క్ వస్తుందా. 7 × 7 ఎంత, 49 అనేది టోటల్ వర్క్. ఈ వర్క్ని బాలుడు ఒక్కడే చేస్తే ఎన్ని డేస్ పడుతుంది అన్నాడు. బాలుడు ఒక్కడే చేస్తే ఎంత టైం పడుతుంది అన్నాడు. సో బాలుడు ఒక్కడే అంటే బాలుడు ఎఫిషియన్సీ 1. సో వర్క్ బై ఎఫిషియన్సీ తీసుకుంటే నెంబర్ ఆఫ్ డేసా, బాలుడు ఒక్కడే చేస్తే 49 days టైం పడుతుంది. సో ఆన్సర్ అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. హౌ మెనీ 5 character words can be made with the letters in the word explain when the repetition is allowed and beginning and ending with the vowels అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు మనకి. ఎక్స్ప్లెయిన్ అనే వర్డ్ ఇచ్చాడు, అనే పదంలోని అక్షరాలతో మొదటి మరియు చివరి అచ్చులు ఉండే విధంగా ఎన్ని 5 అక్షరాల పదాలను తయారు చేయవచ్చు అన్నాడు. సో 5 అంటే 5 అక్షరాలు, 5 letters వర్డ్ కావాలంట. 1 2 3 4 5. సో 5 letters వర్డ్ అనేది వచ్చింది అప్పుడు. సో స్టార్టింగ్లో ఓవెల్ ఉండాలి, ఎండింగ్లో ఓవెల్ ఉన్నాడు. సో ఇక్కడ ఓవెల్ ఉండాలంట, ఇక్కడ ఓవెల్ ఉండాలి అన్నాడు. సో మొత్తం ఇక్కడ మనకి ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, 1 2 3 ఓవెల్స్ ఉన్నాయా. EAI ఆ వర్డ్లో, అంటే ఎక్స్ప్లెయిన్ అనే వర్డ్లో మనకి ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, 3 ఓవెల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ ప్లేస్లో 3 వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది, ఇక్కడ 3 వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది. సో పాసిబుల్ కేసెస్ ఏంది, ఈ ప్లేస్లో ఆ 3 వచ్చేదానికి అంటే ఈ రావచ్చు, ఏ రావచ్చు, ఐ రావచ్చు. ఇక్కడ కూడా యూస్ చేయొచ్చు, ఏ యూస్ చేయొచ్చు, ఐ యూస్ చేయొచ్చు. అంటే 3 ways అరేంజ్ చేయొచ్చు. ఇక్కడ క్లియర్ కదా. సో నీకు మిగిలిపోయింది ఎన్ని ప్లేసెస్, ఇక 3 places మిగిలిపోయింది. 5 digit నెంబర్లో 2 places ఫిల్ అయింది, 3 digit మిగిలిపోయింది.
ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు, రిపిటేషన్ అనేది అలౌ చేయండి అంటున్నాడు. అంటే రిపిటేషన్ అలౌ అంటే నువ్వు ఎన్నిసార్లు అయినా వాడవచ్చు. చూడండి ఇక్కడ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అన్నాడు. సో నువ్వు ఒక లెటర్ నువ్వు ఎన్ని టైమ్స్ అయినా తీసుకో, ఒక లెటర్ నువ్వు ఎన్ని టైమ్స్ అయినా తీసుకో. సో అప్పుడు ఉన్నది 3 ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని లెటర్స్ మొత్తం 3 + 3 6 + 1 7 లెటర్సా? ఈ 7 లెటర్స్లో ఈ ప్లేస్లో 7 లెటర్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉందా? రిపిటేషన్ అలౌడ్ అన్నాడు కదా. సో ఇక్కడ కూడా 7 వచ్చేదానికి ఛాన్స్ ఉంది, ఇక్కడ కూడా 7 వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో 3 × 7 × 7 × 7 × 3 వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు. ఓకేనా. సో 7³ అంటే ఎంత? 343 అవుతుందా? 7³ అంటే 343. 3 3s are ఎంత? 9. సో 9 3s are ఎంత? 27. యూనిట్ డిజిట్ 7 ఉన్న ఆప్షన్స్ చూడండి. సో యూనిట్ డిజిట్ 7 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆ వాల్యూ ఎంత వస్తుందంటే 3087 అవుతుంది. క్లియర్ కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ no dice 1 will show up when 10 dice are rolled in the at a time అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే మనకి 10 పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు అందులో ఏ పాచిక కూడా ఒకటి చూపపోవడానికి గల, అంటే ఒకటి అనేది చూపించకూడదంట, ఒకటి చూపకుండా ఉండేదానికి గల సంభావ్యత ఎంత అని అడుగుతున్నాడు. సో నేను 10 డైస్ గురించి మాట్లాడాడు. సో 10 డైస్ గురించి కదా, మనం ఒక డైస్ గురించి చూద్దాం. సో ఒక డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? జనరల్గా 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 6 నెంబర్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 ఫేసెస్ ఉంటాయి, 6 నెంబర్స్ ఉంటాయి. సో ఆ ఒక డైస్ని నేను త్రో చేసిన 1 రాకుండా ఉండేదానికి ప్రాబిలిటీ ఏంటంటే ఆ 1 సైడ్ని, అంటే 1 అనే నెంబర్ని రిమూవ్ చేస్తే మిగతా 5 పాసిబుల్ కేసెస్ వస్తాయి కదా. 5 out of 6 అని చెప్పొచ్చు. పాయింట్ అర్థమవుతుందా? ఒక డైస్ని త్రో చేస్తే సో డినామినేటర్లో టోటల్ 6 ఫేసెస్ ఏవైనా పడవచ్చు. డినామినేటర్లో ఎప్పుడేసారి మనం ఏం తీసుకుంటాం? టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ తీసుకుంటాం. న్యూమినేటర్లో ఏం తీసుకుంటాం? మనకి ఫేవరబుల్ అవుట్కమ్ని తీసుకుంటాం. ఒక డైస్ని త్రో చేస్తే 1 రాకుండా ఉండేదానికి ప్రాబిలిటీ అంటే ఆ 1 అనేది రాకుండా మిగతా 5 నెంబర్స్ 2 3 4 5 6 ఏవైనా రావచ్చు కదా 5 నెంబర్స్లో. సో 5/6 ప్రాబిలిటీ. సో అయితే అలాంటి డైస్ ఎన్ని త్రో చేసిండంట? 10 త్రో చేసిండంట, 10. సో పవర్లో 10 తీసుకుంటామా? 5/6 5/6 5/6 5/6 హోల్ పవర్ 10. సో ఆన్సర్ ఏమవుతుంది? 5/6 పవర్ 10 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా. See the next question number 43. X is directly proportional to y అన్నాడు. సో అండ్ x is inversely proportional to square of z అన్నాడు. x is equal to 10, y is equal to 4, z is equal to 14, then y is equal to 13, z is equal to 7, then the value of x is అంటున్నాడు. ఓకే. సో ఇక్కడ డేటా ఏమి ఇచ్చాడంటే x is directly proportional to y అంటున్నాడు. అలాగే x is inversely proportional to the square of z అన్నాడు. అంటే 1/z² అన్నాడు. 1/z². ఇలా రాస్తాం. సో దీన్ని ఈ రెండు కలిపి రాస్తే y/z². ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేయాలంటే x is equal to సమ్ కాన్స్టెంట్ కావాలా? k × y/z² అని చెప్తామా? k × y/z² అని రాయొచ్చా? రెండు కలిపి రాస్తే. ఓకేనా. సో ఫస్ట్ కండిషన్లో మనకి ఏమి ఇచ్చాడు? x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ ఇచ్చాడు. ఓకేనా. x ఏమో 10 అంట, y 4, z 14 అన్నాడు. సో నీకు k వస్తుందా? x ఎంత ఉంది ఇక్కడ? 10 ఉంది. 10 is equal to k × వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y? y వాల్యూ 4 ఉంది. z వాల్యూ ఎంత ఉంది? 14 అంటే ఎంత? 196 ఉంది. 4 ఎన్ టైమ్స్ పోతుంది? 4 4s are 4 9s are. సో ఫైనల్గా k is equal to మనకి ఎంత వస్తుంది? 490 వచ్చిందా? k వాల్యూ 490 వచ్చింది. సో నెక్స్ట్ ఏమన్నాడు? ఇదే కాంబినేషన్ని అప్లై చేస్తే y ఏమో 13 తీసుకో, z ఏమో 7 తీసుకో, నాకు x ఎంత అంటున్నాడు. సో x is equal to కాన్స్టెంట్ 490 వచ్చిందా? సో k × y/z² కాన్స్టెంట్ ప్లేస్లో 490 సబ్స్టిట్యూట్ చేయి. సో y వాల్యూ నీకు ఎంత ఉంది అక్కడ? 13 ఉంది కదా. y వాల్యూ 13 ఉంది. z వాల్యూ ఎంత? 7 అన్నాడు కదా. 7² అంటే ఎంత? 49 10 టైమ్స్ పోతుంది. సో 10 × 13 ఎంత? 130. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? సెకండ్ ఆప్షన్ అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ఏ క్యాన్వాస్ టెంట్ కోనికల్ ఇన్ షేప్ అంటే కోన్ షేప్లో ఉందంట ఒక టెంట్ అనేది. 16 meters హై అన్నాడు. సో ఆ కోన్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు? 16 meters ఇచ్చాడు. 10 meters రేడియస్ అన్నాడు. సో కోన్ యొక్క రేడియస్ ఎంత ఉంది? 10 meters ఉందన్నాడు. ఈజ్ టు బి మేడ్ ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ క్యాన్వాస్ ఈజ్ ₹110.65 per meter అన్నాడు. అయితే పర్ మీటర్² అనలేదండి, పర్ మీటర్ అన్నాడు. అంటే క్యాన్వాస్ యొక్క లెంత్ ఎంతైతే ఉంటుందో ఆ లెంత్ని ఫైండ్ అవుట్ చేద్దాం.
ఆ టెంట్ అప్పుడు కోన్ షేప్లో టెంట్ వేయడానికి కావాల్సిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే ఒక లెంత్ అంటే ఒక మీటర్కి 110.65 రూపీస్ ఖర్చు అయితే, సో లెంత్ ఇంటూ పర్ మీటర్ తీసుకుంటే టోటల్ కాస్ట్ వస్తుందా మనకి చూద్దాం. సో దెన్ ఫైండ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ అన్నాడు. అయితే మొత్తం ఎంత ఖర్చు అయింది, ఇఫ్ ద విడ్త్ ఆఫ్ ద క్యాన్వాస్ ఈస్ 2√19 అన్నాడు. 2√89 మీటర్స్ అన్నాడు. సో విడ్త్ ఇచ్చాడు, మిగతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకు ఒక కోన్ కనుక తీసుకుంటే, కోనికల్ టెంట్ కనుక చూస్తే రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి, అక్కడ హైట్ ఏమో 16 మీటర్స్ అన్నాడు, రేడియస్ ఏమో 10 మీటర్స్ అన్నాడు. స్లాండ్ హైట్ ఏమవుతుంది, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ 16 స్క్వేర్ 256, 10 స్క్వేర్ 100 అవుతుంది. సో 256 ప్లస్ 100 ఎంత 356. సో √356 అవుతుందా, ఓకేనా. సో మనకి కోన్ యొక్క ఇక్కడ కోన్ తయారు చేయడానికి ఇక్కడ మనకి యూస్ చేస్తాడు కదా టెంట్, ఈ స్లాండ్ హైట్ ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, సర్ఫేస్ ఏరియా తీసుకుందామా, ఓకేనా. ఈ కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా తీసుకుంటే ఎంత లెంత్ ఉంది ఎంత విడ్త్ ఉంది అనేది వస్తుందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇంత క్లాత్ ఉంది, సో దీన్ని ఫోల్డ్ చేస్తే నేను ఒక కోన్ షేప్లో ఫోల్డ్ చేసిన, సో ఇక్కడ ఒక కోన్ షేప్లో ఫోల్డ్ చేసిన అంటే దాని అర్థం ఏంటి, ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసేసిన దాన్ని. సో నేను ఈ సర్ఫేస్ ఎంతైతే ఉందో ఈ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఎంత లెంత్ క్లాత్ని తీసుకున్నా, ఎంత విడ్త్ని తీసుకున్నా అనేది నాకు వస్తుంది కదా, L/B వస్తుందా. సో ఆల్రెడీ మనకి విడ్త్ ఎంత ఇచ్చాడు, 2√89 ఇచ్చాడు. సో విడ్త్ ప్లేస్లో B ప్లేస్లో 2√89 సబ్స్టిట్యూట్ చేస్తాం, L వాల్యూ కనుక్కొని. సో ఎంత లెంత్, ఒక లెంత్కి ఎంత మీటర్ ఎంత ఖర్చు అయింది తీసుకుంటే మనకి టోటల్ ప్రైస్ వస్తుంది కదా. πrs కనుక్కోవాలి. సో πr అంటే పై వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ 22/7. సో రేడియస్ ఎంత ఉంది 10 ఉందా, πrs. స్లాండ్ హైట్ ఎంత ఉంది, √356 ఉంది, √ ఎంత ఉంది 356 వస్తుంది లోపల వాల్యూ 356, ఓకేనా. సో స్లాండ్ హైట్ πrs, మనకి ఇక్కడ ఏంటంటే సర్ఫేస్ ఏరియా కదా, కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా అంటే πrs. స్లాండ్ హైట్ ఎంత ఉంది ఇక్కడ √356 ఉంది. సో స్లాండ్ హైట్ తీసుకుంటే πrs ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ విడ్త్కి ఈక్వల్ అవుతుందా. సో L అనేది మనకు తెలియదు, L అంటున్నా, విడ్త్ మనకు తెలుసు కదా, క్వశ్చన్లో ఇచ్చాడు కదా, ఏమని ఇచ్చాడు 2√89 ఇచ్చాడు, ఓకేనా. సో ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈ 89 అనేది ఈ √, లోపల ఉన్నటువంటి 356ని డివైడ్ చేస్తుందా. సో ఎన్ని టైమ్స్ పోతుంది, 89 1s ఇక్కడ చూడండి, 8 4s ఎంత 32నా. సో 9 4s ఎంత 36, ఎగ్జాక్ట్ 4 టైమ్స్ పోతుందా. సో √89 అనేది √356ని √4 టైమ్స్ డివైడ్ చేస్తుందా. √4 అంటే 2 అవుతుందా ఇక్కడ. సో 2 క్యాన్సిల్ చేయొచ్చా మనం. సో లెంత్ ఎంత వచ్చింది 22/7 × 10 వచ్చింది. సో ఈ వాల్యూకి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ వాల్యూకి సో పర్ మీటర్కి ఎంత ఖర్చు అన్నాడు 110.65 రూపీస్ ఖర్చు అన్నాడు. సో నేను ఇలాగే రాస్తున్నా, దీన్ని ఎలా రాయొచ్చు అంటే దీన్ని అప్రాక్సిమేట్గా తీసుకుందాం, ఎందుకంటే వాడు ఎగ్జాక్ట్ వాల్యూ కాదు అప్రాక్సిమేట్ వాల్యూనే మనకు అడిగాడు, ఓకేనా. సో 22/7 అంటే ఎగ్జాక్ట్గా అంటే అప్రాక్సిమేట్గా చూస్తే 3 టైమ్స్ పోతుందా, ఈ వాల్యూ ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 3 టైమ్స్ పోతుంది. సో 3 × 10 30 వస్తుంది, ఓకేనా. సో 3 × 10 30 పర్ మీటర్కి ఎంత లెంత్ 110 పాయింట్, ఇక్కడ 0 ఉంది ఇక్కడ పాయింట్ ఉంది. సో 0 పాయింట్ ఎలిమినేట్ చేస్తే 1106.5 అవుతుంది ఇంటూ 3 వాల్యూ మనకి టోటల్ కాస్ట్ అవుతుంది. సో కొంచెం అబ్జర్వ్ చేయండి, 1100 3 టైమ్స్ అంటే 11 3s ఎంత 3300 చేంజ్లో వస్తుందా. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏవి కూడా 33కి దగ్గరలో లేదు, ఒకటే ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ చూడు 3477 3400 ఒక ఫస్ట్ ఆప్షన్ ఉంది, అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి గ్యాప్, ఓకేనా. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు క్వశ్చన్కి, ఫస్ట్ ఆప్షన్ అది కరెక్ట్ ఆన్సర్గా చెప్తాం, క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ సమ్ అమౌంట్ at the rate of 12% simple interest and a certain amount at the rate of 10% simple interest. He received yearly interest of ₹130, but if he had interchanged the amounts invested, he would have received ₹4 more as interest అన్నాడు. How much did he invest at 12% simple interest అన్నాడు, ఓకేనా. సో ఇతను ఏం చేస్తున్నాడంటే రెండు ప్రిన్సిపల్ వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ కేసులో కొంత ఇన్వెస్ట్ చేశాడు, సెకండ్ కేసులో కొంత ఇన్వెస్ట్ చేశాడు. ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాడు 12% ఛార్జ్ చేస్తాడు. సో ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఎంత 12% ఛార్జ్ చేస్తున్నాడు. సెకండ్ ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఎంత ఛార్జ్ చేస్తున్నాడు 10%ని ఛార్జ్ చేస్తున్నాడు, ఓకేనా. సో నెక్స్ట్ ఏమని చెప్తున్నాడంటే
ఇలా ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన దాని మీద 12%, నెక్స్ట్ 10% ఛార్జ్ చేస్తే వచ్చినటువంటి 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత 130 రూపీస్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమని చెప్తున్నాడంటే అతను పెట్టుబడి పెట్టిన మొత్తాలను పరస్పరం మార్చుకుంటే, అంటే ఇన్వెస్ట్మెంట్ చేశాడు కదా దాన్ని మార్చుకుంటే 4 రూపీస్ ఎక్కువ వచ్చేదంట. అంటే ఇక్కడ 12% ఇన్వెస్ట్ చేశాడు కదా ఇది వరకు, ఈసారి ఈ 10%ని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఓకేనా? సో ఇక్కడ 10% ఇన్వెస్ట్ చేశాడు కదా, ఈసారి ఈ 12%ని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఓకేనా? అది దాని అర్థం. ఆ మీనింగ్ ఏంటంటే ఆ స్టేట్మెంటు. సో ఇక్కడేమో 12% ఇనిషియల్గా, ఇప్పుడేమో 10, ఇక్కడేమో 10 కాస్త 12 అయింది. సో 2 తగ్గింది 2 పెరిగింది. పాయింట్ అర్థమవుతుందా? 2 తగ్గింది 2 పెరిగింది. సో ఇద్దరిలో కామన్గా ఏముంది 2% ఉందా? అంటే ఇక్కడ 2% తగ్గింది 2% పెరిగింది, అంటే ఇద్దరిలో కామన్గా 2% ఉంది. సో దాన్ని ఏమని చెప్పొచ్చు 2/100 అని చెప్పొచ్చు. 2% అంటే 2/100. సో ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఇక్కడ ఏ అనే ప్రిన్సిపల్, ఇక్కడ బి అనే ప్రిన్సిపల్ ఉంటే 2/100 ఆఫ్ ఏ మైనస్ బీనా. సో ఇదే కదా పెరిగిన వాల్యూ బి కాబట్టి, సో పెరిగిన వాల్యూ బి కాబట్టి నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే బి మైనస్ ఏగా రాస్తున్నా. సో 2/100 2% ఆఫ్ బి మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎంత 4 రూపీస్ అని చెప్తున్నాడా. సో అడిషనల్గా డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో మనకి 4 రూపీస్ అన్నాడు. 2 ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ 2 టైమ్స్ పోతుందా. సో బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 × 2 ఎంత 200 వస్తుంది. సో ఆ రెండు ప్రిన్సిపల్స్ ఇన్వెస్ట్ చేసినటువంటి వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 200 వచ్చింది. ఓకేనా? అంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిందేమో 100% అయితే సెకండ్ ఇన్వెస్ట్ చేసింది ఎంత 100 + 200. సో చూడండి ఇక్కడ బి మైనస్ ఏ అంటే దాని అర్థం ఏంటి, ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన ఏ వాల్యూ మీద బి అనేది ఒక 200 ఎక్కువ ఉందని, ఏ మీద బి అనేది ఒక 200 ఎక్కువ ఉందని. సో నేను ఏలో ఇన్వెస్ట్మెంట్ X% అనుకుంటున్నా, బిలో ఇన్వెస్ట్మెంట్ ఏమంటున్నా అంటే X + 200 అని తీసుకుంటున్నా. పాయింట్ అర్థమవుతుందా? ఏ కన్నా బిలో 200 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు, ఏని X రూపీస్ అనుకుంటే ఇక్కడ బిలో X + 200 రూపీస్. సో ఈ రెండింటి మీద 1 ఇయర్కి నాకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 130 రూపీస్ వచ్చింది. 130 రూపీస్ వచ్చింది. పాయింట్ అర్థమైంది కదా క్లియర్గా. సో ఎక్స్లో నువ్వు ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి 12% తీసుకోవాలి. ఓకేనా? అంటే ఏలో నువ్వు ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి, ఏ ఇన్వెస్ట్మెంట్లో 12% తీసుకోవాలి. ఈ బి ఇన్వెస్ట్మెంట్లో నువ్వు ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి 10% తీసుకోవాలి. ఇద్దరిలో కామన్గా ఉన్నది ఏంటి X కదా, ఇద్దరిలో కామన్గా ఉంది ఏంటి X మీన్స్ 100% కామన్ ఉందా. సో ఇప్పుడు నువ్వు ఏం చెప్పొచ్చు ఈ 200లో సో బి ఇన్వెస్ట్ చేసిన 10% తీసేస్తే 200లో 10% అంటే ఎంత 20 రూపీసా. 200లో 10% 20 రూపీస్. ఇద్దరి ఇంట్రెస్ట్లోంచి నువ్వు ఆ 20 రిమూవ్ చేస్తే, ఇద్దరి ఇంట్రెస్ట్లోంచి ఆ 20 రిమూవ్ చేస్తే సో ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 110 రూపీస్ అవుతుందా. సో 110 రూపీస్ అనేది ఏంటి మనకి ఇక్కడ 12% + 10% 22% అవుతుంది. సో 22% వాల్యూ 110 అయితే నీకు కావాల్సింది ఏంటి 12%కి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయినా, 12%కి ఇన్వెస్ట్ చేసింది ఎంత ఈ X అనే వాల్యూనా 100% వాల్యూనా. సో ఆ వాల్యూ ఎంత 100% వాల్యూ ఎంత. ఓకేనా? సో ఎన్ని టైమ్స్ పోతుందంటే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ పోతుంది. 100 5 ఎంత అంటే 500 అవుతుంది. సో 12% లెక్క నువ్వు ఇన్వెస్ట్ చేసింది ఎంత అంటే 500. సో ఆన్సర్ ఏంటి మనకి ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 46 ఏమి ఇచ్చాడో చూద్దాం. ఏ ట్రైన్ మూవింగ్ at 15 m/s takes 20 seconds to pass a cyclist moving in the same direction as that of the train. How much time will the train need to pass the cyclist if the cyclist moves in a direction opposite to that of the train, and if the speed of the cyclist is 5 m/s and the length of the cyclist is 1 meter అన్నాడు. సో మనకి ఆ సైక్లిస్ట్ యొక్క లెంత్ 1 meters అన్నాడు. అలాగే సైక్లిస్ట్ యొక్క లెంత్ ఎంత అని చెప్తున్నాడు మనకి 1 meters అని క్లియర్గా చెప్తున్నాడు. ఎంత స్పీడ్తో వెళ్తుందంట ట్రైను 15 m/s స్పీడ్తో వెళ్తుందంట. 15 m/s స్పీడ్తో వెళ్తుంది. సేమ్ డైరెక్షన్లో సైకిల్ వెళ్తుంది. ఆ సైకిల్ని క్రాస్ చేయడానికి పట్టిన టైం ఎంత అంటే 20 seconds అన్నాడు. సో ఆ 20 secondsలో నీకు సైకిల్ లెంత్ ఇచ్చాడు కాబట్టి ఆ 20 secondsలో ట్రైన్ క్రాస్ చేసే లెంత్ ఏంటి ట్రైన్ లెంత్ ప్లస్ సైకిల్ లెంత్ అవుతుంది. ట్రైన్ లెంత్ సైకిల్ లెంత్. సో ఆల్రెడీ మనకి సైకిల్ స్పీడ్ ఎంత ఇచ్చాడు 5 m/s అన్నాడు. సేమ్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది 15 - 5 సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. 15 - 5 అంటే 10 స్పీడ్. 10 స్పీడ్తో 20 seconds వెళ్ళేది. స్పీడ్ ఇంటూ టైం మనకి డిస్టెన్సే కదా వచ్చేది. 10 × 20 ఎంత 200. సో 200 meters లెంత్ వస్తుంది. స్పీడ్ ఇంటూ టైం ఎంత డిస్టెన్స్ వస్తుంది. ఈ డిస్టెన్స్ ఏ డిస్టెన్స్ అంటే ట్రైన్ డిస్టెన్స్ ప్లస్ సైకిల్ డిస్టెన్స్. సో సైకిల్ యొక్క లెంత్ ఎంత 1 meters, ట్రైన్ యొక్క లెంత్ ఎంత 199 meters. క్లియర్ కదా. సో నెక్స్ట్ ఏమన్నాడంటే నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి.
హౌ మచ్ టైమ్ విల్ ద ట్రైన్ నీడ్ టు పాస్ ద సైక్లిస్ట్ ఇఫ్ ద సైక్లిస్ట్ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ ద ట్రైన్. ఒకవేళ ఆ ట్రైను ఆ సైక్లిస్ట్ ఇద్దరు కలిసి ఆపోజిట్ డైరెక్షన్లో కనుక వస్తే ఆ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేటువంటి సైక్లిస్ట్ని కవర్ చేయడానికి పట్టే టైం. సో ఇద్దరి యొక్క లెంత్ ఎంత? ఆల్రెడీ మనకి 200 ఉంది కదా, ఇద్దరి యొక్క లెంత్ ఎంత ఉంది? 200 ఉంది. ఓకేనా? సో ఈ 200 మీటర్స్ని కవర్ చేయడానికి పట్టిన టైమే కదా అడుగుతున్నాడు. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఇద్దరి యొక్క రిలేటివ్ స్పీడ్ ఏం చేస్తాం? యాడ్ చేస్తామా? 15 + 5 ఎంత? 20. వాట్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్? 20. సో 200 to 20 అంటే ఎంత వస్తుంది మనకి? 10 seconds పడుతుంది. సో ఒకరికొకరు ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో క్రాస్ అవడానికి పట్టే టైం ఎంత అంటే 10 seconds. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. క్లియర్ కదా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 47. A family planning a weekend trip decides to spend not more than a total of 8 hours driving అన్నాడు. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ వీకెండ్ ట్రిప్ని ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే సో అటు వెళ్ళి ఇటు రావడానికి 8 hours మించకూడదు అని అనుకున్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడే అనుకున్నారు అలా. ఓకేనా? సో నెక్స్ట్ ఏమంటాడంటే బై లీవింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ ఎర్లీగా బయలుదేరారంట. దే కెన్ యావరేజ్ 40 miles per hour అన్నాడు ఆన్ ద వే టు దర్ డెస్టినేషన్. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం వల్ల ట్రాఫిక్ లేనందు వల్ల వాళ్ళు తొందరగా వెళ్ళగలిగారు. అది ఎంత స్పీడ్తో వెళ్ళారంట? 40 miles per hour స్పీడ్తో వెళ్ళారు. సో డ్యూ టు హెవీ ట్రాఫిక్ ఆన్ సండే దే యావరేజ్ ఓన్లీ 30 miles per hour ఆన్ ద రిటర్న్ ట్రిప్ అన్నాడు. అంటే వెళ్ళేటప్పుడేమో 40 స్పీడ్తో, వచ్చేటప్పుడేమో 30 స్పీడ్తో వచ్చారు. కానీ ఓవరాల్ టైం ఎంత? 8 hours పట్టింది. అటు వెళ్ళి ఇటు రావడానికి పట్టే టైం ఎంత? 8 hours పట్టింది. సో వాట్ ఈస్ ద ఫార్తెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద హోమ్ దే కెన్ ప్లాన్ టు గో అన్నాడు. అంటే ఆ పిక్నిక్కి ఆ ప్లేస్కి వెళ్ళాలనుకున్నారు కదా వెకేషన్కి, ఆ డిస్టెన్స్ ఇంటి నుంచి ఆ వెకేషన్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇంటి నుంచి వెళ్ళే పిక్నిక్ ప్లేస్ డిస్టెన్స్ సేమ్ ఉందా? వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్తో అయితే వెళ్తున్నాడో అంటే వెళ్ళేటప్పుడు వెళ్ళే డిస్టెన్స్ ఎంత అయితే ఉందో సో వచ్చేటప్పుడు డిస్టెన్స్ కూడా సేమ్ ఉందా? వెళ్ళేటప్పుడు 40 స్పీడు, వచ్చేటప్పుడు 30 స్పీడు. ఓకేనా? డిస్టెన్స్ సేమ్ ఉంది, స్పీడ్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. సో యావరేజ్ స్పీడ్ అంటే ఏమని చెప్పొచ్చు మనం? యావరేజ్ స్పీడ్ని 2ab/a+ తీసుకోవచ్చా? సో 2 టోటల్గా యావరేజ్ స్పీడ్ చూద్దాం. 2ab a+b అంటే 17. సో 0 0 క్యాన్సిల్. 2 4s are 8, 8 3s are ఎంత? 240 అవుతుందా? సో 240/7 అనేది మనకి యావరేజ్ స్పీడ్ km/hలో వస్తుంది. ఓకేనా? 240/7 అనేది యావరేజ్ స్పీడ్ వస్తుంది. సో అటు వెళ్ళి ఇటు రావడానికి పట్టిన టైం ఎంత? 8 hours. సో స్పీడ్ ఇంటూ టైం ఏంటి? డిస్టెన్సా? సో అటు వెళ్ళి ఇటు రావడానికి పట్టిన టోటల్ డిస్టెన్స్ వస్తుంది. కానీ మనకి ఇంటి నుంచి పిక్నిక్ డిస్టెన్సే కదా అడిగింది. అంటే జస్ట్ 2 times డిస్టెన్స్ని కాస్త హాఫ్ టైం డిస్టెన్స్ అంటే బై హాఫ్ చేస్తే సరిపోతుందా? ఓకేనా? సో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 times పోతుంది. సో 0 4 × 24 ఎంత మనకి? 90. ఇక్కడ 96 వస్తుందా? 960/7 కనుక మల్టిపుల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత? సో 7 1s are పోతుంది. 7 3s are 21. 21 means 50. 7 7s are 49. 137 kilometers డిస్టెన్స్ అనేది ఇంటి నుంచి పిక్నిక్ అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్లో 137 అనేది వేటి మధ్యలో ఉంటుంది? 120కి 140కి బిట్వీనే కదా. 120 కన్నా ఎక్కువ, 140 కన్నా తక్కువ. సో ఆన్సర్ ఏంటి మనకంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. వర్టికల్ యాంగిల్ ఆఫ్ కోన్ ఈజ్ 120 degree అన్నాడు. రేడియస్ 5 centimeters. దెన్ వాట్ ఈస్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ అంటున్నాడు. సో ఒక కోన్ కనుక తీస్తే వర్టికల్ యాంగిల్ ఎంత ఉందన్నాడు? కోన్ యొక్క వర్టికల్ యాంగిల్ అంటే కోన్కి యాంగిల్ ఫామ్ అయితే ఇక్కడే రండి. సో ఇది 120 అని చెప్తున్నాడు మనకి. సో అప్పుడు ఇక్కడ నుంచి ఒక లైన్ గీస్తున్నా, 2 ఈక్వల్ యాంగిల్స్గా డివైడ్ అవుతుంది. ఇది 60, ఇది 60. సో 60 అయితే ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 90 వస్తుందా? 60 90 అప్పుడు ఇది ఏమవుతుంది? 30 degrees అవుతుంది కదా. సో నెక్స్ట్ టైం ఇచ్చాడు రేడియస్ ఏమో 5 అని చెప్తున్నాడు. రేడియస్ ఎంత ఇచ్చాడు? 5 అంటున్నాడు. సో వాట్ ఈస్ ద స్లాంట్ హైట్ అన్నాడు. స్లాంట్ హైట్ అంటే ఏంటి? ఈ హైట్ని అడుగుతున్నాడు. సో 30 60 90 ట్రయాంగిల్లో 30కి ఆపోజిట్ 1 part ఉంటుంది, 60కి ఆపోజిట్ √3 parts ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ √3 parts వాల్యూ 5. √3 parts వాల్యూ 5 అని మనకు తెలిసింది కదా. సో మనకి ఏం కావాలి? స్లాంట్ హైట్ కావాలి. సో 1 √3 ఉంటే ఇక్కడ ఏమవుతుంది? 2 parts ఉంటుందా? సో నీకు కావాల్సింది ఏంటి? 2 parts వాల్యూ అనేది ఎంత? సో 2 5s are ఎంత? 10. √3 అనేది కిందకు వస్తుందా? 10/√3 అనేది మనకి కావాల్సినటువంటి స్లాంట్ హైట్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా? సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ద రేషియో బిట్వీన్ ద సైడ్స్ ఆఫ్ 2 regular polygons ఈజ్ 1:2 అన్నాడు. సైడ్స్ రేషియో ఇచ్చాడు. ద రేషియో బిట్వీన్ ద ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఇన్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈస్ 2:3 అన్నాడు. సో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ మనకి ఏమి ఇచ్చాడు? 2:3 రేషియోలో ఉన్నాయంట. దెన్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ దోస్ పాలిగాన్స్ అన్నాడు. సో మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాడు? సైడ్స్ రేషియో ఇచ్చాడు.
సైడ్స్ రేషియో ఇక్కడ 1:2 అన్నాడా, అంటే ఫస్ట్ పాలిగాన్ ఎన్ని సైడ్స్ ఉన్నాయి, సెకండ్ పాలిగాన్ ఎన్ని సైడ్స్ ఉన్నాయని సైడ్స్ రేషియో ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ అంతర కోణాలు, ఒక్కొక్క అంతర కోణం అంటే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ మీన్స్ ఒక్కో అంతర కోణాల మధ్య, అంటే ఫస్ట్ పాలిగాన్లో ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉంది, సెకండ్ పాలిగాన్లో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉంది, ఆ రేషియో మనకి 2:3 అని చెప్తున్నాడు. సో అయితే మనకి భుజాలు అనేవి ఎలా ఉన్నాయి అన్నాడు. సో భుజాలు ఎలా ఉన్నాయి అంటే మనం త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే వాల్యూ ఇది ఈ క్వశ్చన్ అయితే చాలా ఈజీ అవుతుంది. సో నేను ఫస్ట్ ఆప్షన్ నుంచి తీసుకుంటున్నా. సో 1:2 1:2 అంటే ఇచ్చిన ఆప్షన్స్ నువ్వు సింప్లిఫై చేస్తే అవి ఏ రేషియోలో ఉండాలి, 1:2 రేషియోలో ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ 1:2లో ఉందా, ఇక్కడ 1:2లా, ఇక్కడ 1:2లా, ఇక్కడ 1:2, అన్నీ 1:2లో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడ సైడ్స్ నేను 4 అంటున్నా, ఫస్ట్ పాలిగాన్ సైడ్స్ 4 అంటున్నా, సెకండ్ పాలిగాన్ సైడ్స్ 8 అంటున్నా. సో మనకి ఈ రేషియో ఏంటి, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఎనీ పాలిగాన్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత వస్తుందంటే n-2 × 180 n-2 × 180 బై n అవుతుంది. సో n ఏంటంటే అక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్. సో ఫస్ట్ పాలిగాన్లో 4 సైడ్స్ ఉన్నాయి. సో 4 సైడ్స్ ఉంటే ఇంటీరియర్ యాంగిల్ వస్తుందా నాకు, 4 - 2 ఎంత, 2 అవుతుంది. 2 × 180 బై, సో నెంబర్ ఆఫ్ సైడ్స్ కింద ఉంది కదా 4 అవుతుంది ఈ యాంగిల్. నెక్స్ట్ సైడ్స్ 8 ఉన్నాయి అంటే ఇంటీరియర్ యాంగిల్ వస్తుందా, సో 8 - 2 ఎంత, 6 × 180 బై నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే 8 వస్తుంది. సో 180 క్యాన్సిల్ అయిపోతుందా, 4 1s are 4 2s are 2 1s are 2 3s are, సో 2:3 ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ 2:3 అనేది మనకు రావాలి. సో ఇచ్చిన ఆప్షన్లో 2:3 ఉంది కదా, సో 2:3 ఉంది. సో అంటే ఆ సైడ్స్ ఏమై ఉంటాయి, 4, 8 అనేవి ఆ 2 పాలిగాన్స్ యొక్క సైడ్స్ అవుతాయి. ఫస్ట్ పాలిగాన్ ఏమో 4 సైడ్స్, సెకండ్ పాలిగాన్ ఏమో 8 సైడ్స్. క్లియర్ కదా. ఒకవేళ ఇది అవ్వలేదు అనుకో సెకండ్, థర్డ్ అలా ఏదైతే అది మన ఆన్సర్ అయిపోతుంది. క్లియర్ కదా. ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. An aircraft first flew at a speed of 440 km/h and travelled some distance. The remaining distance to travel is 770 km lesser than the first distance travelled అన్నాడు. The remaining distance is at a speed of 660 km/h. The average speed over the entire journey covered at a speed is 500 km/h. The distance travelled on the whole. అయితే ఓవరాల్గా అతను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అనేది మనకి ఇక్కడ అడుగుతున్నాడు. ఓకేనా. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే, సో విమానం మొదట కొంత దూరం ఎంత స్పీడ్తో వెళ్ళింది, 440 స్పీడ్తో వెళ్ళింది. కొంత దూరం 440 స్పీడ్తో వెళ్ళింది, కొంత డిస్టెన్స్ని కవర్ చేసింది. సో ఇంకా రిమైనింగ్ దూరం ఎంత స్పీడ్తో వెళ్ళిందంట, ఇక్కడ ఈ దూరంలో 660 కిలోమీటర్ వేగంతో ప్రయాణించిన మొత్తం ప్రయాణం యొక్క సరాసరి వేగం ఎంత, 500 అన్నాడు. సో ఇక్కడ నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక విమానం కొంత దూరం 440 స్పీడ్తో వెళ్ళింది, కొంత డిస్టెన్స్ని కవర్ చేసింది. నెక్స్ట్ ఇంకొంత దూరం ఎంత స్పీడ్తో వెళ్ళింది, 660 స్పీడ్తో వెళ్ళింది. ఎంత స్పీడు, 660 స్పీడ్తో వెళ్ళింది. సో ఇక్కడ 440 స్పీడు, 660 స్పీడు ఇలా వెళ్ళింది. అయితే వెళ్ళిన తర్వాత ఏమైందంట చూడండి, ఫస్ట్ హెడ్డింగ్, ఇంకా ప్రయాణించాల్సిన దూరం మొదట ప్రయాణించిన దూరం కన్నా 770 కిలోమీటర్స్ తక్కువ ఉందంట. పాయింట్ అర్థమవుతుందా, అంటే ఏమన్నాడంటే సో 440 తోటి కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. సో మిగతా డిస్టెన్స్ ఉంది కదా, ఆ డిస్టెన్స్ ఎలా ఉందంట, స్టార్టింగ్ నువ్వు ఎంత 440 స్పీడ్తో ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేసావో ఆ డిస్టెన్స్ కన్నా 770 కిలోమీటర్స్ తక్కువ ఉంది అంటున్నాడు. అంటే ఈ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ మధ్య డిఫరెన్స్ ఇచ్చాడా, ఈ 440 డిస్టెన్స్ కన్నా 660 స్పీడ్ డిస్టెన్స్ అనేది ఎంత తక్కువ, 770 కిలోమీటర్స్ తక్కువ. దట్ ఈస్ ద కండిషన్. క్లియర్ కదా. నెక్స్ట్ టైం ఇచ్చాడు చూద్దాం. ఈ దూరం నెక్స్ట్ టైం అన్నాడు ఓవరాల్గా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓవరాల్గా యావరేజ్ని ఎంత స్పీడ్తో వెళ్ళాడు అంటున్నాడు, 500 స్పీడ్తో వెళ్ళాడంట. 440 కన్నా ఎక్కువ, 660 కన్నా తక్కువ. డిఫరెన్స్ చూద్దామా, 500లో 440 పోతే ఎంత మిగులుతుంది మనకి, ఇక్కడ 60 మిగులుతుందా, 500లో 440 పోతే 660లోంచి 500 పోతే ఎంత మిగులుతుంది, ఇక్కడ 160 వస్తుందా, 160. సో 0 0 క్యాన్సిల్, 2 3s are 2 8s are. సో మనకి ఇక్కడ ఏంటిది స్పీడ్ రేషియోస్, అంటే స్పీడ్స్ ఇన్ఫర్మేషన్ నుంచి నీకు వచ్చేది ఏంటంటే టైం రేషియో వస్తుంది. స్పీడ్స్ నుంచి నీకు వచ్చేది డేటా ఏమొస్తుంది, టైం రేషియో వస్తుంది. 8:3 అనేది నీకు ఇక్కడ టైం అవుతుంది. పాయింట్ అర్థమవుతుందా. సో ఇక్కడ స్పీడు రిలేటివ్ స్పీడు ఓకేనా. సో ఈ స్పీడ్స్ కాంబినేషన్లో నీకు వచ్చే రేషియో ఏమవుతుంది, ఖచ్చితంగా టైం అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి నాకు, ఫస్ట్ క్యాండిడేట్ ఏమో 8 parts టైం ట్రావెల్ చేశాడు, సెకండ్ క్యాండిడేట్ ఏమో అంటే ఫస్ట్ టైం ఏమో 8 parts టైం ట్రావెల్ అయింది, సెకండ్ టైం ఏమో 3 parts టైంనే ట్రావెల్ అయింది. సో మనకి స్పీడు ఇంటూ టైం తీసుకుంటే ఏమొస్తుంది, డిస్టెన్స్ వస్తుందా. సో స్పీడ్ రేషియో ఎలా ఉంది, 0 0 క్యాన్సిల్, 11 ఇక్కడ స్పీడ్ రేషియో ఎలా ఉందో చూడండి మనకి, ఇక్కడ 11 4s are 11 6s are అంటే 2 2 times
2 టైమ్స్ పోతుందా 22 2 జా 23 22 2 జా 22 3 జా అంటే స్పీడ్ రేషియో 2:3 వచ్చిందా టైం రేషియో ఏమొచ్చింది 8:3 వచ్చిందా సో స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్సా 2 8 జార్ ఎంత 16 డిస్టెన్స్ చూస్తే 2 8 జార్ ఎంత 16 సో 3 ఇంటూ 3 3 జార్ ఎంత 9 సో డిస్టెన్స్ రేషియో ఎలా ఉంది 16:9 ఉందా అంటే ఫస్ట్ డిస్టెన్స్ సెకండ్ డిస్టెన్స్ డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ 16లో 9 పోతే 7 పార్ట్స్ ఆ 7 పార్ట్సే కదా 770 తక్కువ అన్నాడు ఫస్ట్ డిస్టెన్స్ కన్నా సెకండ్ డిస్టెన్స్ ఎంత తక్కువ అన్నాడు 770 తక్కువ అన్నాడు సో టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే ఏమని చెప్పొచ్చు మనం 25 పార్ట్స్ అనేది ఎంత అని చెప్తే సరిపోతుంది 7 110 టైమ్స్ పోతుందా 110 ఓకేనా సో ఇక్కడ 110 అవుతుంది సో మల్టిపుల్ కనుక చేస్తే 0 11 మల్టిపుల్ ఎంత 2750 అనేది టోటల్ డిస్టెన్స్ అవుతుంది సో టోటల్ ప్రయాణించిన డిస్టెన్స్ ఎంత అంటే 2750 ఇస్ ద ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ క్లియర్ కదా సీ ద నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ నెంబర్ 51 గురించి అడుగుతున్నాడు 60 kg ఆఫ్ alloy A 100 kg ఆఫ్ alloy B కంబైన్డ్ ద రేషియో ఈజ్ ద రేషియో ఆఫ్ lead and tin in A is 3:2 అన్నాడు ద రేషియో ఆఫ్ tin and copper is in B is 1:4 అన్నాడు సో వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ tin in the alloy formed after mixing these two alloys అంటున్నాడు సో ఇక్కడ ఏమన్నాడు మనకి ఏనే అంటే 60 kg ఏనే ఒక alloy అంటున్నాడు ఏనే ఒక అల్లాయిలో టిన్ అండ్ మనకి ఏమేమి ఇచ్చాడు మనకి లెడ్ అండ్ టిన్ రేషియో ఇచ్చాడు కదా లెడ్ అండ్ టిన్ ఏ రేషియోలో ఉంది 3:2 రేషియోలో ఉందా ఏలో 5 పార్ట్స్ 60 అయితే 5 ఎన్ని టైమ్స్ పోతుంది 12 టైమ్స్ 12 5 జా 16 సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఫైనల్గా ఇక్కడ కొత్తగా ఈ రెండింటినీ కలిపితే కొత్తగా ఏర్పడిన మిశ్రమంలో టిన్ పరిమాణం ఎంత అన్నాడు సో రెండింటిలో ఇండివిజువల్గా టిన్ ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తే సరిపోతుంది మనకి సో 5 పార్ట్స్ 60 kgs అయితే 5 12 జార్ 16 2 12 జార్ అంతే ఇక్కడ 24 సో మనకి సెకండ్ది టిన్ 24 kgs వచ్చింది బీలో టిన్ అండ్ కాపర్ అన్నాడు టిన్ అండ్ కాపర్ అంటే 1:4 5 పార్ట్స్ 100 అయితే 5 పార్ట్స్ 100 అయితే 5 20 జార్ 100 1 20 జార్ 20 సో రెండింటిని మిక్స్ చేస్తే ఓవరాల్గా టిన్ అనేది 20 + 24 + 20 44 kg అవుతుందా సో ఆన్సర్ ఏంటి ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 225 × 0.12 - 0.04 × 225 అన్నాడు సో ఇక్కడ ఈ రెండింటిలో కామన్గా ఏముంది 225 ఉందా 225ని కామన్ చేద్దాం ఓకేనా సో నెక్స్ట్ 0.12 - 0.04 సో ఇక్కడ 225 కామన్ ఉంది కాబట్టి 225ని కామన్ తీసిన 225ని ఎలా రాయొచ్చు 25 4 జార్ 100 25 4 జార్ 100 25 1 జార్ 25 9 టైమ్స్ ఉందా 25 అనేది ఎన్ని టైమ్స్ ఉంది 9 టైమ్స్ ఉందా ఆ వాల్యూ కామన్ తీసిన సో 12 నుంచి 4 పోతే 8 అంటే 0.08 వాల్యూ కదా వచ్చేది మనకి ఇక్కడ 0.08 ఇప్పుడు చూడండి 25 4 జార్ 100 25 4 జార్ 100 200 సో ఇక్కడ పాయింట్స్ లేదని అనుకుందాం 25 8 జార్ అంటే 200 సో 2 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 200కి 2 డెసిమల్ ముందు డాట్ పెడితే 2 అవుతుంది 9 2 జార్ ఎంత 18 అవుతుంది సో వాట్ ఈస్ ద రిజల్ట్ 18 ఇస్ ద రిజల్ట్ సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ క్లియర్ కదా see the next question number 53 A buys a radio set and spend 110 rupees on its repairs and sells it to B for 20% profit. B sells it to C for 10% loss అన్నాడు and C sells it for 1118 rupees అన్నాడు and gets 10% profit. At what price A buy the radio set అన్నాడు అయితే ఏ ప్రైస్కి రేడియో అంటే ఏనే క్యాండిడేట్ రేడియో సెట్ని కొన్నాను అన్నాడు సో ఇక్కడ నువ్వు రేషియోని గమనిస్తే ABBCCD ఇలా రేషియోస్ ఇచ్చాడు ఒక రేడియో సెట్ని కొని మరమ్మతులకు 110 రూపాయలు ఖర్చు పెట్టిండు అంటే కొన్న ప్రైస్ ఎంతైతే ఉందో ఆ ప్రైస్కి 110 రూపీస్ ఖర్చు చేసినంట ఓకేనా దేనికి దాని యొక్క రిపేర్కి ఖర్చు పెట్టిండు నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ దానిపై ఖర్చు చేసి దానిని బీకి 20% ప్రాఫిట్కి అమ్ముకున్నాడు అంటే A:B కదా మనకి ఇచ్చింది ఇక్కడ A:B ఏమని చెప్పొచ్చు 20% అంటే 1/5 సో 5:6 రేషియో అని చెప్పొచ్చు ఏ 5 పార్ట్స్ కొన్నాడు బీకి 6 పార్ట్స్కి అమ్మాడు క్లియర్ కదా సో నెక్స్ట్ ఏమన్నాడు అంటే 10% నష్టానికి బి దాన్ని సికి అమ్మిండంట అంటే బీసీ రేషియో ఇచ్చాడు కదా 10% అంటే మనం ఎలా రాయొచ్చు 1/10 అని రాయొచ్చు 10 కాస్ట్ అయితే 1 లాస్ అంటే 10:9 రేషియోలో ఇక్కడ ఎలా జరిగింది 10 కొన్నాడు 9కి అమ్మాడు సో నెక్స్ట్ సి దానిని 1118 రూపీస్కి అమ్మి 10% లాభాన్ని పొందాడు సి అనే క్యాండిడేట్ ఎవరికి అమ్ముంటాడు డి అనే క్యాండిడేట్కే కదా ఎంత లాభానికి అమ్మన్నాడు 10% ప్రాఫిట్ అన్నాడు 10% ప్రాఫిట్ అంటే 1/10 అంటే 10 కొని 11కి అమ్మాడు 10 కొని 11కి అమ్మాడు ఇలా ఏబిబిసిసిడి రేషియోస్ వచ్చినాయి
మనకి కంప్లీట్గా లాస్ట్ క్యాండిడేట్ ఇచ్చాడా? సో లాస్ట్ సి దానిని ఎంత కమ్మాడు చెప్పండి ఇక్కడ. సి దాన్ని 1188 రూపీస్ కమ్మాడంట, అంటే 1188 రూపీస్ కమ్మాడు. అంటే డీనే కదా పే చేసింది అది. సికి అమ్మాడు అంటే ఇక్కడ డీకి అమ్మాడు అంటే డీ పే చేసిన వాల్యూ ఎంత అంటే మనకి 1188 రూపీస్. ఓకే, అప్పుడు నీకేమడిగాడు ఫైనల్గా, ఏ అనే క్యాండిడేట్ ఎంత కొన్నాడు అన్నాడు. అంటే ఏ వాల్యూ డి వాల్యూ గురించి మాత్రమే అడుగుతున్నాడు అక్కడ. ఇలా రేషియోస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ కావాలంటే నువ్వేం అప్లై చేయొచ్చు, కాంపౌండ్ రేషియోని అప్లై చేయొచ్చు కదా మనం. సో ఫస్ట్ టర్మ్స్ మొత్తం మల్టిపుల్ చేయి. 5 ఏముంది ఇక్కడ 10 ఉంది, ఇక్కడ ఏముంది 10 ఉంది. సో 10 10s ఆర్ ఎంత 100. చూడండి ఇక్కడ 5 × 10 ఎంత 50, లేదంటే 10 10s ఆర్ ఎంత 100, 100 × 5 ఎంత 500. సో ఏ వాల్యూ మనకి ఎంత వస్తుంది 500 వస్తుంది. సెకండ్ టర్మ్స్ అన్ని మల్టిపుల్ చేస్తే నీకు లాస్ట్ వాల్యూ వస్తుందా? సో లాస్ట్ వాల్యూ వస్తుంది 6 ఎన్ని టైమ్స్ పోతుంది, 6 9s ఆర్ ఎంత 9 6 ఆర్ 54, 54 × 11. ఓకేనా. సో 54 × 11 అంటే మనం ఏమని చెప్పొచ్చు అంటే 4 + 5 9 594 అవుతుంది. సో డి ఎంత అంటే సి అనే క్యాండిడేట్ డి నుంచి 1188 తీసుకున్నాడు అంటే డి పే చేసిన అమౌంటే కదా. డి ఎంత అమౌంట్ పే చేశాడు 1188 రూపీస్ని పే చేశాడు. అప్పుడు ఏకి ఎంత ఖర్చు అయింది అన్నాడు. సో ఇక్కడ 1100లో హాఫ్ 500. ఓకేనా. 180లో హాఫ్ ఎంత 94. అంటే ఇక్కడ ఉన్న వాల్యూలో హాఫ్ అంటే దాని అర్థం ఏంటి, దీనికి డబల్ అని చెప్పొచ్చా, దీనికి డబలా. సో 500కి డబల్ అంటే ఎంత 500కి డబల్ 1000 అవుతుందా మనకి. సో ఏకైనా ఖర్చు ఎంత 1000. ఈ ఖర్చులో అంటే క్వశ్చన్ ఏం అడిగాడంటే రేడియో సెట్ని ఏ ఎంతకి కొన్నాడు, కొన్న వాల్యూ గురించి అడిగాడండి. ఏకి ఎంత ఖర్చు అయిందని అడగలేదు, ఏ ఎంత కొన్నాడు అన్నాడు. సో ఏ అనే క్యాండిడేట్ కొంత ప్రిన్సిపల్ అంటే కొంత అమౌంట్కి పెట్టుకొని ఎంత రిపేర్ చేశాడు 110 రూపీస్ పెట్టి రిపేర్ చేశాడు. అంటే అది అతని చేతి నుంచి అయినా ఎక్స్ట్రా ఖర్చు కదా. ఈ 1000 రూపీస్లో మనం 110 రూపీస్ కనుక మనం రిమూవ్ చేస్తే ఎగ్జాక్ట్గా 890 రూపీస్ అనేది అతను కొనడం జరిగింది. అంత ఏనే క్యాండిడేట్ ఎంత పెట్టి కొన్నాడు 890 రూపీస్ పెట్టి కొన్నాడు. ఆన్సర్ అయితే మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. PQ parallel to BC, PAB is equal to 60 degree, angle ACD is equal to 110 degree, but what is the value of y degree అన్నాడు. సో ఇక్కడ మనకి ఇది 60 అన్నాడు, ఇది Z అంటే ఇది y అన్నాడు, ఇది x అన్నాడు. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ 110 అన్నాడు. ఇది 110, ఇది స్ట్రేట్ లైన్ కదా. ఇది 110 అయితే స్ట్రేట్ లైన్ 180 కదా ఉండాల్సింది, ఇది 70 అవుతుందా. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు PQ parallel to BD అన్నాడు, అంటే BC అన్నాడు. చూడండి స్టార్టింగ్లో PQ parallel to BC అంటే ఈ లైన్ ఎంతైతే ఉంటుందో దీనికి ప్యారలల్గా అదే ఉంటుంది. సో రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. 2 లైన్స్ ప్యారలల్ అంటే ఏంటి, రెండింటి మధ్య డిస్టెన్స్ ఈక్వల్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఏ యాంగిల్ అయితే ఉంటుందో ఆల్టర్నేట్ యాంగిల్ ఇక్కడ కూడా అంతే ఉంటుందా, అప్పుడు ఇక్కడ 70 ఉంటుందా. సో ఇది మొత్తం స్ట్రైట్ లైన్ అయితే స్ట్రైట్ లైన్ యాంగిల్ ఎంత 180 డిగ్రీనా. 60 70 అంటే రిమైనింగ్ యాంగిల్ కదా ఇక్కడ ఉండేది. 60 + 70 అంటే 130. 130 ప్లస్ ఇక్కడ వాల్యూ ఎంత తీసుకుంటే 60 70 రెండు యాడ్ చేయండి 130. 180 ఉండాలంటే ఇంకెంత ఉండాలి 50 డిగ్రీ ఉండాలి. సో వై వాల్యూ కదా అడిగింది. సో వై వాల్యూ ఎంత వస్తుంది మనకి 50 డిగ్రీ వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 50 డిగ్రీ ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటి మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ P 2, 3 టు ద లైన్ 3x + 4y + 7 = 0 అన్నాడు. సో క్వశ్చన్ ఏం అడిగిందంటే P అనే ఒక పాయింట్ నుంచి స్ట్రేట్ లైన్కి గల పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో నేను ఇక్కడ మీకు క్లారిటీ కోసం ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్కి ఇస్తున్నా. అంటే x యాక్సిస్ ఇది వచ్చేసరికి x యాక్సిస్, ఇది వచ్చేసరికి y యాక్సిస్. స్ట్రేట్ లైన్ అనేది ఇలా ఉంది. ఈ స్ట్రేట్ లైన్ యొక్క ఈక్వేషనే 3x + 4y + 7 = 0. ఓకేనా. ఆ స్ట్రేట్ లైన్ P అనే పాయింట్ అంటే ఇది x కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్ అవుతుంది. సో x నుంచి 2 y నుంచి 3 అంటే x నుంచి 2 y నుంచి 3 ఇలా వస్తే దీన్ని 2, 3 అంటున్నా. సో ఈ పాయింట్ నుంచి ఈ స్ట్రేట్ లైన్కి గల పర్పెండిక్యులర్ డిస్టెన్స్ గురించే కదా వాడు అడుగుతున్నాడు. పాయింట్ అర్థమవుతుందా. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇది ఒక స్ట్రేట్ లైన్ అయితే, ఇచ్చిన స్ట్రేట్ లైన్ అయితే ఒక పాయింట్ నుంచి ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్ ఉంది, వై కోఆర్డినేట్ పాజిటివ్ ఉంది. సో పాజిటివ్ అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో తీసుకుంటాం. ఇదో 2, 3 పాయింట్. ఈ పాయింట్ నుంచి ఈ డిస్టెన్స్ని మనకు అడుగుతున్నాడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఇక్కడ నుంచి గీసే లైన్ ఈ స్ట్రేట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అయితే ఈ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. సో ఒక పాయింట్ నుంచి ఒక స్ట్రేట్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలా వస్తుంది మనకి, డిస్టెన్స్ D = సో దానికి డైరెక్ట్ ఫార్ములానే ఉంది కదా మనకి, √ax1 + by1
by1 ప్లస్ సి బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని తీసుకుంటాం. ఇది డైరెక్ట్గా ఉన్నటువంటి ఫార్ములా. ఏంటది? ఒక పాయింట్ నుంచి ఒక స్ట్రెయిట్ లైన్కి గల పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఎలా తీసుకుంటాం? ఏ x1 ప్లస్ బి y1 ప్లస్ సి బై అండర్ రూట్ ఇక్కడ డివైడెడ్ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తీసుకుంటాం. సో x1 y1 వాల్యూ ఏముంది? ఇదే కదా వాల్యూ. సో x1 దీన్ని y1గా తీసుకుంటాం. సో ఏ వాల్యూస్ అంటే ఏంటి? ax ప్లస్ బీవై ప్లస్ సి, ఏబిసి కోఆర్డినేట్స్ అంటే ఏబిసి కాన్స్టెంట్ వాల్యూస్ కూడా మనకు ఉన్నాయి. దీన్ని సింప్లిఫై చేస్తే ఏ వాల్యూ మనకి ఎంత ఉంది? 3 ఉందా? x1 ఎంత ఉంది? 2 ఉంది. 3 2s ఆర్ ఎంత? 6 ప్లస్ బి వాల్యూ ఎంత? 4 ఉంది. y1 ఎంత? 3 ఉంది. 4 3s ఆర్ ఎంత? 12 వస్తుంది. సో కాన్స్టెంట్ సి ఎంత ఉంది? 7 ఉంది. ఓకేనా? మాడ్యులస్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. 16 ప్లస్ 9 ఎంత? అండర్ రూట్ 25 అవుతుంది. ఓకేనా? సో వాల్యూ చూస్తే మనం 25 అంటే 5 బయటకు వస్తుంది. సో 12 ఉందా? 12 ప్లస్ 6 12 ప్లస్ 6 ఎంత వస్తుంది? 18. 18 ప్లస్ 7 ఎంత? 25 వస్తుంది. సో ఫైనల్గా 25/5 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. సో డిస్టెన్స్ ఎంత అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 5 యూనిట్స్ అవుతుంది. సో మనకి ఆన్సర్ ఏంటి అంటే ఫైనల్గా 5 యూనిట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా?